బిజినెస్ ఖచ్చితంగా ఒక మనిషిని ఎక్కడో చోట ఒకసారి బ్రేక్ చేస్తుంది. బ్రేక్ అవడం అంటే పూర్తి బ్రేక్ ఎప్పుడు అవ్వను, అయితే ఇంకా అదే రోజు లాస్ట్. బిజినెస్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మిమ్మల్ని ఏం ట్రిగ్గర్ చేసింది? అందరు భయపడతారు, దానికి చెప్పితే చాలు వెంటనే లేచి పరిగెత్తాలనుకుంటారు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా సిటీ బయటకు వెళ్ళి కొన్నా కానీ 10 కోట్లు అవుతుంది. అదే దుబాయ్ లో కొన్నా కానీ అదే 10 కోట్లు సిటీ బయట దొరుకుతుంది. మనం వాడుకునే వాళ్ళం చాలా ఎక్కువ మంది ఉన్నాం, ల్యాండ్ తక్కువ ఉంది. మీరు ఒకసారి కేటీఆర్ గారిని ఒక ప్రశ్న అడిగారు, టూరిజం మీద ఫోకస్ లేదు అని. మన దగ్గర ఇంకా గ్రోత్ లేదు. ఇప్పుడు నేను జాబ్ చేంజ్ అయ్యే గ్యాప్ లో నాకు శాలరీ రాకపోతే నేను ఈఎంఐ కూడా కట్టలేనన్న భయంతో అక్కడ సమస్యలు ఉన్న ఇబ్బంది పడుతున్న యువత ఇప్పుడు ఉంది. కొంచెం ఎర్లీ ఏజ్ లో నీకు ఈ క్వశ్చన్ వచ్చిందా ఏంటి? ఫస్ట్ సపోర్ట్ చేయాల్సిందే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఫస్ట్ డిమోటివేటర్ కింద యాక్చువల్గా వాళ్ళే తయారవుతున్నారు. ఎవడు ఎందుకు చేయాలి అసలు? మీ ఓన్ బ్రదర్ కూడా నీకు ఎందుకు చేయాలి? అయిపోయిందాము, ఆపేస్తారు, మాట్లాడదాం. రియల్ ఎస్టేట్లో ఒక ట్రెండ్ని సెట్ చేశారు. ఇంకొక వైపు సేవా కార్యక్రమాలు. దేశం పేరుని ఆయన కంపెనీలో భాగంగా మార్చుకున్నారు. ఆయనే సుచీర్ ఇండియా చైర్మన్ డాక్టర్ లయన్ కిరణ్ గారు. రియల్ ఎస్టేట్ అంటే జస్ట్ ఏదో ఒక పెట్టుబడి మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ప్రతి ఒక్క భూమి వెనకాల ఒక కథ ఉంటుంది. కొన్ని సంతోషాలు, కొన్ని బాధలు. ప్రతి సంతోషం, ప్రతి బాధ వెనకాలన్న కొన్ని నిజమైన కథను తెలుసుకుందాం. అలానే కిరణ్ గారి కథను తెలుసుకుందాం. నమస్తే కిరణ్ గారు. హాయ్. హలో సార్. సార్, మీరు ఈ బిజినెస్లోకి రాకముందే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా హైలీ క్వాలిఫైడ్. అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ చేశారు, పిహెచ్డి చేశారు. సో అంత క్వాలిఫైడ్ అయ్యి ఉండి మీరు బిజినెస్లోకి వచ్చారు. బిజినెస్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది, ఎటు తెగుద్దో తెలియదు. అండ్ అసలు ఒక మనిషి ఇంత రిస్క్ చేశాడు అని అంటే ఖచ్చితంగా ఒక బలమైన సిచ్యువేషన్ ట్రిగ్గర్ చేసి ఉండాలి. మిమ్మల్ని ఏం ట్రిగ్గర్ చేసింది? నేను బేసిక్గా 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఓకే, మా పేరెంట్స్, అంటే నేను బాబాయ్ దగ్గర, అంటే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నేను బాబాయ్ దగ్గరకు వచ్చినప్పుడు కరీంనగర్ పెద్దపల్లిలో మా మదర్ ఫాదర్ జాబ్ చేస్తున్నప్పుడు వరంగల్లో ఒక లోటస్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఉండేది. ఓకే, ప్రైవేట్ ఇది ఎన్జిఓస్ అంతా కలిపి పెట్టుకున్నారు. సో వాళ్ళంతా చేస్తున్నారని మా మదర్ మన అంటే గవర్నమెంట్ అది తీసుకెళ్ళి, షీఈ్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎన్జిఓ, అంటే నాన్ గెస్టెడ్ ఆఫీసర్ కింద ఉన్నారు అని చెప్పేసి ఏం చేశారంటే అక్కడ తనకు మెంబర్షిప్ 10 రూపాయలు ఆ రోజున మెంబర్షిప్ ఓకే ఇప్పించేసి దెన్ 9,000 రూపీస్, అంటే 3,000 9,000 రూపీస్ కట్టాలి. అది ఎందుకు వచ్చిందో, అది ఎక్కడో విన్నాను. సో ఎందుకు ట్రై చేయకూడదని అడిగాను. అప్పుడు 3,000 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాను. దేనికి రా అన్నారు వాళ్ళు, ఎక్కడేదో కట్టాలటమ్మా అక్కడ అని అంటే, సరే మా నాన్న ఇద్దరు ఒప్పుకున్నారు. 3,000 ఇచ్చారు నాకు. 3,000 తీసుకెళ్ళి అక్కడ కట్టాను. తర్వాత బాబాయ్ తోటి కూడా కట్టించాను. మా బాబాయ్ మున్సిపల్ దాంట్లో పనిచేసేవాడు, ఆయనతో కూడా కట్టించాను అందులో. ఓకే, తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ ఒక 3,000, మళ్ళీ ఒక 1 year తర్వాత 3,000. సో అక్కడ తెలియకుండా నాకు రియల్ ఎస్టేట్ మీద ఒక బీజం పడింది. ఆ తర్వాత ఎప్పుడో చూస్తే అది 25,000 అయింది, అంటే 12,000, 25,000 అయింది, 30,000 అయింది. బట్ నేను రియల్ ఎస్టేట్లోకి రావడానికి నేను చాలా సందర్భాల్లో నేను చెప్పినట్టుగా నేను మార్కెటింగ్ వైపు వెళ్ళాలనుకొని నేను ఫస్ట్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళాను. సివిల్ సర్వీస్ తర్వాత అందులో ఫైనల్ దీంట్లో సక్సెడ్ కాలేకపోయాను. అయిన తర్వాత నేను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అయ్యి నేను దాన్ని రిజెక్ట్ చేసి వచ్చాను. ఓకే, చేసి వచ్చి అంతకంటే నేను మ్యాక్సిమం అవుతే జోనల్ మేనేజర్ అవుతానో లేదో తెలియదని అనుకున్నప్పుడు నాకు భయం వేసింది. ఒకటే జాబు ఎన్నేళ్ల పాటు ఒకటే రకంగా చేయాలంటే అది మనం వాళ్ళు చెప్పినట్టు అయినాలి, మన కొత్త ఆలోచనలు ఏం చేయలేము అనుకున్నప్పుడు ఎందుకో, అంటే ఫస్ట్ నుంచి బేసిక్గా నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఈజ్ ద ఇష్యూ ఆర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ మై థాట్ ప్రాసెస్. అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఎవ్రీ డే. ఎంతో కొంత కొత్తదనం ఉండాలి అనేది. ఆ కొత్తదనం ఉండాలనుకున్నప్పుడు దీంట్లో నేను స్టేల్ అయిపోతాననే భయంతో ఆ క్రమంలో నేను యునైటెడ్ బ్రెవరీస్లో పనిచేసినా కూడా రిప్రజెంటేటివ్ లాగా. ఓకే.
సేల్స్ రిప్రజెంటేటివ్ అంటే అది పెద్ద పెద్ద కంపెనీ, పెద్ద పోస్ట్ కాదు, రిప్రజెంటేటివ్ అంతే ఓకే. సేల్స్. ఆ తర్వాత అప్పుడు నాకు రియల్ ఎస్టేట్లో నేను సివిల్ సర్వీస్ దానికి ప్లాన్ చేయడానికి వరంగల్ నుండి హైదరాబాద్కి వచ్చినప్పుడు దెన్ అప్లైడ్ ఫర్ రియల్ ఎస్టేట్. ఓకే. అంతేగాని దాని మీద నాకు ఏదో అవగాహనతో వచ్చింది కాదు, ఒక ప్లాన్ చేసుకొని దాంట్లోకి వచ్చింది కాదు నేను. ఓకే. బట్ ఇప్పటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అలా కాదు, మీకు ఇంట్రెస్ట్ తోటి ప్యాషన్ తోటి రావాలని చెప్తాను. మా టైమింగ్ వేరు అప్పుడు ఉన్నప్పుడుది. బట్ అక్కడికి వచ్చిన తర్వాత మట్టుకు నాకు ఒక 1 వీక్లోనే నేను రియలైజ్ అయింది. అంటే ఫస్ట్ డే నేను నా సేల్స్ స్టార్ట్ అయింది. యాజ్ యూజువల్ ఆమె క్విక్ స్టార్టర్. ఆయన మొదలు పెట్టాలంటే నేను ఇప్పటికీ కొంచెం అందరు భయపడతారు, దాన్ని చెప్పితే చాలు వెంటనే లేచి పరిగెత్తాలి అనుకుంటారని. ఒకసారి మైండ్లో ఒకసారి ఫామ్ అయిన తర్వాత, ఒక ఐడియా ఫామ్ అయిన తర్వాత దానికోసం ఆలోచిస్తూ ఉండాల్సిన పని లేదు. డెసిషన్ మేకింగ్ క్లారిటీ తోటి డేటాబేస్ ఉండాలి, దాని మీద క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత పరిగెత్తాలి. ఎస్, అవును. సో ఇంకా నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ ముందు ఎప్పుడు XY రెండు డోర్లు కనపడతాయి. ఎస్ నో. ఈ ఎస్ అంటే నో అంటుంది, అది నో అంటే ఎస్ అంటుంటుంది. సో అట్లా నేను అది రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఫస్ట్ 1 వీక్లో ఫస్ట్ డే సేల్స్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1 వీక్లో దాని మీద నాకు అర్థమైంది, ఇది కంప్లీట్లీ బ్రోకర్స్ ప్యారడైజ్. ఇక్కడ ఎవరు ఇది లేరు. బట్ స్కోప్ ఉంది. నేను దాంట్లో చూసినప్పుడు ఏంటంటే ఎవరి దగ్గరికన్నా పోయి ఎక్కడన్నా అమ్మేయచ్చు. ఇది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వీళ్ళకి అమ్మాలన్నది లేదు. ఆర్డినరీ పర్సన్ దగ్గర నుంచి సూపర్ రిచ్ దాకా ఎవరికన్నా పోయి నేను అమ్మేయచ్చు. ఎవరికి అమ్మే వీళ్ళకి 200 అని చెప్తాం, వాళ్ళకి 2000 గజాలని చెప్తాం. సో దానికి ఉండే స్ట్రాటజీ దానికి పెట్టుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ నాకు కన్ఫామ్గా క్లారిటీ వచ్చింది అది. సో దీంట్లో నాకు డెప్త్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ మీ ఐ నీడ్ టు డిగ్ ఇట్ అవుట్ అండ్ యునో ఫైండ్ మై లక్. దాంట్లో చూసుకోవాలి నేను అది. సో అట్లా నేను ఈ ఇండస్ట్రీకి నేను అట్లా వచ్చాను. సో అది డెస్టినీ డ్రివెన్ అని చెప్పాలి. యా. సో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలు కూడా ఎదురయ్యే ఉంటుంటాయి. సహజంగా భూమి అని అంటేనే సొంత అన్నతమ్ముళ్ళు కొట్టుకుంటారు. అట్లాంటిది మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అది భూమితో వ్యాపారం చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి సమస్యలు రాలేదా? అయ్యో, నాకు అసలు భూమి అంటే తెలియదు, ఎకరం అంటే తెలియదు, స్క్వేర్ యార్డ్ అంటే తెలియదు, స్క్వేర్ ఫీట్ తెలియదు. నాకు తెలిసింది 48 ప్లాట్లు అమ్మిన తర్వాత నాకు స్క్వేర్ యార్డ్, స్క్వేర్ ఫీట్, ఎకరానికి ఎన్ని గజాలు ఉంటాయి అనేది అప్పుడు నాకు నాకు ఫస్ట్ మంత్ తర్వాత నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఓకే. నేను ఇవన్నీ చదువుకోవడానికి అప్పుడు అంత టైం లేకుండింది. ఫస్ట్ మనం సేల్ చేయాలి. ఇలా ఉంటాను. ఆ గజం జాగా ఎప్పటికైనా గజమే. నేను అమ్మే ప్లాట్ ఎక్కడుందో అది అక్కడే ఉంటుంది. సో అది నేను రేపు తెలుసుకుంటాను. ఫస్ట్ అయితే నేను సేల్ చేస్తానని ఫస్ట్ సేల్ మొదలుపెట్టాను. 1 మంత్ తర్వాత దెన్ ద ఫస్ట్ మంత్ ఐ సోల్డ్ 48 యూనిట్స్. ఓకే. సెకండ్ మంత్లో అప్పుడు నేను దాని గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాను. అసలు ఈ సర్వే అంటే ఏంటి, ల్యాండ్ అంటే ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, ఎన్ని గజాలు ఉంటుంది, అప్రూవల్ అంటే ఏంటి, దాంట్లో రోడ్ పర్సంటేజ్, ప్లాటింగ్ పర్సంటేజ్, ఇవన్నీ ఏమేమి ఉంటాయి, ఎమ్యూనిటీస్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ కూడా అప్పుడు నేను దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఇట్. ఓకే. చేసి ఆ తర్వాత నేను తీసుకొచ్చే టీంను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని తేకుండా రా క్యాండిడేట్లను తెచ్చుకొని నేను ట్రైన్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి ప్లెయిన్గా ఉంది, వాళ్ళ మైండ్ స్లేట్ లాగా ఉంటుంది, ఒక బ్లాక్ బోర్డ్ లాగా ఉంటుంది. చక్కగా నేనేం రాస్తే అదే పడేది వాళ్ళ మైండ్లో. కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నేను నేర్చుకున్న చదువు అంతా వాళ్ళకి నేర్పడానికి ట్రై చేశాను. ఓకే. నేర్చుకున్న తర్వాతనే వెళ్ళమని చెప్పేవాడిని. ఓకే. ఒక 2-3 గంటలు కూర్చొని మాట్లాడి సరదాగా వాళ్ళు నన్ను క్వశ్చన్ ఏమని, నేను వాళ్ళను, అంటే మాక్ డ్రిల్స్ అంటారు కదా, మాక్ డ్రిల్స్ అన్నీ చేసి అప్పుడు అలా కొంతమంది నా ఫ్రెండ్స్ను, తెలిసిన మనుషుల్ని అలా వాళ్ళని నాకు తెచ్చుకొని అలా మొదలుపెట్టాను. ఓకే. సో ఆ మధ్యలో ఒక ఇంటర్వ్యూలోనే చూశాను, మీకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని సమస్యలు వచ్చి సుపారీ కూడా ఇచ్చారు ఒకరికి అని చెప్పి. అంటే ఇది నేను చాలాసార్లు మాట్లాడాను, చాలా వచ్చాయి. అంటే ఇప్పుడు నేను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నా కస్టమర్స్ అందరినీ తీసుకొని వెళ్ళాను నేను. ఓకే. తీసుకొని వెళ్ళిన తర్వాత మార్నింగే అక్కడ సడన్గా ఒక మనిషి, ధోతి కట్టుకున్న మనిషి కర్ర తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఓకే. నాకు అర్థం కాలేదు, అది ఏదో చెప్పడానికి వస్తున్నాడో ఏందో అనుకున్నాను. అది కొట్టడానికి వచ్చాడు అతను. ఓకే. నాకేం తోచలే అసలు ఫస్ట్. ఓకే. నాకు పక్కన ఉన్న కస్టమర్లను చాలా భయంకరమైన తిడుతూ వాళ్ళు ఎంబడి పడ్డాడు. ఓకే. వాళ్ళు పారిపోయి అటు ఇటు పారిపోయినారు.
ఓకే. నాకు ఆ కర్ర పట్టుకొని నేను వాడిని మళ్ళీ బెదిరించి వాడిని అక్కడ పెద్ద గొడవ పెట్టుకొని తర్వాత ఏంటి అని అంటే ఆ కంపెనీలో నేను స్టార్ట్ చేసిన కంపెనీలో వాడికి పూర్తి డబ్బులు రాలేదని మా అమ్మడు పడ్డాడు. ఓకే. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే కొంత అడ్వాన్స్ ఇచ్చామంటే ఒక మ్యాప్లో గీసి ఇచ్చేసి మాకు ఇచ్చేవాళ్ళు అంతే. మేము అమ్మలేకపోతే అప్పుడు ఏమనేవాళ్ళు అంటే ల్యాండ్ డెవలప్ చేసి మొత్తం అంతా చేసి బోర్డులు పెట్టి చేయాలంటే మీరు అవసరమా? ఇలాంటి మార్కెటింగ్ కూడా అప్పుడు మీకు మీ స్కిల్ ఏముంటుంది? అది ఇలా ఉన్నప్పుడు అమ్మితేనే అది చాలా గొప్ప అని అది రెచ్చగొట్టేవాళ్ళు. ఓకే. ఓకే. సో అమ్మిన తర్వాత ఎప్పుడో ల్యాండ్ వచ్చేది, ఆ తర్వాత ఎప్పుడో దాన్ని డెవలప్ చేసుకునే రోజులు ఉండేవి. సో అట్లా కొంతకాలం ఆ కంపెనీలలో కూడా ఉండే చాలా బాధేసేది. అప్పుడు అప్రూవల్ లేదు, ఇది లేదు. ఆ తర్వాత నేను స్విచ్ ఇండియా స్టార్ట్ చేసిన తర్వాత అసలు ల్యాండ్ కొని కాంపౌండ్ వాల్ కట్టడం అనేది ఒకటి పెట్టాను. అది నా ప్రపంచం, అది మా కస్టమర్ల ప్రపంచం. చుట్టూ కాంపౌండ్ కట్టాలి ఫస్ట్. ఓకే. ఆ తర్వాత ఫస్ట్ ల్యాండ్ లార్డ్ని ఎగ్జిట్ చేయాలి, అంటే మొత్తం డబ్బులు కట్టాలి. ఆ తర్వాత మిగతా గురించి ఆలోచించవచ్చు. ఈ రోజున నా 1000 acres ఉన్న దాంట్లో కూడా ఆ చుట్టూ ఉన్నటువంటిది 1000 ఎకరాలు కూడా కాంపౌండ్ వాల్ ఉంది. ఆ చుట్టూ కొలతేనే దాదాపు ఒక 30 kilometers వస్తుంది మొత్తం లోపల అన్నీ తీసుకోండి. సో అలా అన్నమాట. సార్, ఇప్పుడు స్పెక్యులేషన్ అనేది ప్రతి రంగంలో సహజం. రియల్ ఎస్టేట్లో కూడా కనపడదు, కానీ స్పెక్యులేషన్ చాలా జరుగుతూ ఉంటుంది. న్యూస్ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల కొంతవరకు స్పెక్యులేట్ కూడా అవుతూ ఉంటారు. చాలామంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉంటారు. సో అసలు ఒక ఇన్వెస్టర్ ఒక భూమి కొనే ముందు ఏ విధంగా దాన్ని అంచనా వేయాలి? అది కరెక్ట్ న్యూసా కాదా? నిజంగానే గ్రోత్ ఉంటుందా ఉండదా? ప్రతి సామాన్యుడు డబ్బులు పెట్టేది అది గ్రో అవ్వాలి అని చెప్పి. సో ఈ స్పెక్యులేషన్ నుంచి వాళ్ళు ఎట్లా తప్పించుకోగలుగుతారు? స్పెక్యులేషన్ అనే దానికి మనం కొంచెం టెక్నికల్గా ఆలోచిద్దాం. వాట్ ఈజ్ స్పెక్యులేషన్? లేని దాన్ని క్రియేట్ చేస్తూ లేని దాన్ని అంటే దాన్ని ఒక రకమైనటువంటి ఇల్యూజన్లో ఉండడం. అంటే ఇది ఇలా జరగవచ్చు, జరగకపోవచ్చు, ఇది జరుగుతుంది అని అనుకోవడం, దాన్ని స్పెక్యులేట్ చేయడం అంటారు. అంతే కదా? సో ఈ స్పెక్యులేషన్ ఏదైతే మనము దాన్ని తీసుకుంటామో, నీ దగ్గర డేటా లేకుండా నువ్వు స్పెక్యులేట్ చేస్తున్నావు అంటే అది స్పెక్యులేట్ అవుతుంది. డేటాతోటి కనుక మనం ఒకటి తయారు చేసుకుంటే, అంటే ఒక డాక్యుమెంట్ కానీ లేకుంటే ఒక రోడ్ మ్యాప్ కానీ కనుక మనం తయారు చేసుకుంటే దాన్ని మనం ఒక విజన్ అని అంటాము, లేదా దాన్ని ఒక వాట్ యు కాల్ దట్ ప్రొజెక్షన్ అని అంటాం. ప్రొజెక్షన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? ప్రొజెక్షన్ ఫెయిల్ అవ్వడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే, మనకు పాస్ట్ డేటా ప్రపంచంలో ఏది తీసుకున్నా కూడా, కాస్టింగ్ వైజ్ కానీ ఇంకోటి ఏది తీసుకున్నా కూడా నీకున్నటువంటి పాస్ట్ డేటా విల్ ప్లే ఏ మేజర్ రోల్. ఓకే. ఏ సిచ్యువేషన్లో ఎందుకు ఎలా తగ్గింది ఎలా పెరిగింది అనేది మనం కనుక పాత దాని మీద మనకు ప్రాపర్గా కనుక అవగాహన ఉంటే మనం ఫ్యూచర్లో ఉన్నటువంటి ప్రొజెక్షన్స్ మనం ఎక్కడన్నా చేస్తాం. ఒక ఇండస్ట్రీని మనము గ్రాఫ్లో ప్రజెంట్ చేయమన్నప్పుడు దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ అ ప్రొజెక్షన్. ఐదర్ ప్రొజెక్షన్ ఆర్ స్పెక్యులేషన్ అనే రెండింటి మీద కనుక మనం ఒక రెండింటిని కనుక పక్కన పెట్టి ఆలోచిస్తే, నీకు ప్రాపర్గా కనుక మనకు ఐడియా లేని వాళ్ళు ప్రాపర్గా అవగాహన రాహిత్యంతో ఉన్నప్పుడు స్పెక్యులేషన్లోకి వెళ్తారు. కరెక్ట్గా ఉన్నప్పుడు దాన్ని ప్రొజెక్షన్లోకి వెళ్తారు. ప్రొజెక్షన్ కొంతవరకు అటు ఇటు తేడా రావచ్చు, వచ్చినా కూడా అది రికవర్ అయ్యి మళ్ళీ ముందుకెళ్తుంది. ఓకే. బికాజ్ ఇట్ విల్ నెవర్ ఫెయిల్. నీకు డిమాండ్ సప్లై తీసుకుంటామా, లేకుంటే హ్యూమన్ యాటిట్యూడ్ ఆర్ బిహేవియరల్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటామా, సప్లై చైన్ సిస్టమ్ను తీసుకుంటామా, లేకపోతే మనకు ఒక రా మెటీరియల్ దీన్ని తీసుకుంటామా, ఎకనామికల్ వాట్ యు కాల్ దట్ డెసిషన్స్ ఆర్ గవర్నమెంట్ కాంప్లయన్సెస్కు సంబంధించినటువంటి ఇంకేదన్నా ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా అనేది ప్రతిదీ కూడా ఒక మెడిసిన్ తయారవుతున్నప్పుడు రకరకాలుగా ఎలా అయితే దాన్ని టెస్టింగ్ ఉంటుందో, ఇక్కడ టెస్ట్ తర్వాత బయటకు వస్తే కనుక అక్కడ ఏం జరగదు. ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్డ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, దీనిలో ఎలా ఉంటుంది అనేది ఎట్లయితే మనం అక్కడ ఒక ప్రయోగశాలలో జరుగుతుందో, అలాగా మనిషి ఏ ప్రొఫెషన్లో ఉన్నతనైనా కూడా దాని మీద ఉన్నటువంటి అవగాహన పెంచుకొని దానికి ఒక పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ను లేదా డిఫరెంట్ సర్కమస్టాన్సెస్ను దాంట్లో తీసుకొని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తోటి ఆలోచించి దానికి అప్లై చేసి కనుక చూసుకున్నప్పుడు అది ప్రాపర్ ప్రొజెక్షన్ ఉంటుంది. ప్రొజెక్షన్ విల్ నెవర్ ఫెయిల్. ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనుకోవాలి. ఎస్. సో మన దేశంలో ఒక అన్రెగ్యులేటెడ్ సెగ్మెంట్ ఉంది అంటే, ఒకటిగా చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చాలా హైలీ అన్రెగ్యులేటెడ్ అని అంటారు. మీరేమంటారు? అంటే దానికి కావాలని అది
అన్రెగ్యులేటెడ్ ఆర్ అనార్గనైజ్డ్గా ఉంచడానికి ప్రతి వాళ్ళు పాపం చాలా వాళ్ళకి తగ్గట్టుగా కష్టపడ్డారు. గవర్నమెంట్ కష్టపడింది, అదేంటి, పొలిటీషియన్స్ కష్టపడ్డారు, బ్యూరోక్రాట్స్ కష్టపడ్డారు, అండ్ ఇన్స్టిట్యూషన్స్ కష్టపడ్డాయి అలాగే, అండ్ ఆర్గనైజేషన్స్ అలాగే ఉన్నాయి. అండ్ దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్ అంటే ఎంటైర్ వ్యవస్థ దానికి కారణం అని చెప్పొచ్చు. ఓకే, చాలా వాటిలలో ఉండేది. నేను ఒకటి చెప్పాలంటే ఒక 30-40 years బ్యాక్ హైదరాబాద్లో బోల్డ్ అన్ని మెడికల్ కంపెనీలు ఉండేది. బయట టానిక్ లాగా తీసుకొచ్చేసి బాటిళ్ళల్లో నింపేసి లేబుల్ వేసి అమ్మేసేవాళ్ళు. ట్యాబ్లెట్లు కూడా ఇండ్లలో తయారు చేసి అమ్మేసేవాళ్ళు. మెడికల్ షాప్లో 60-70% మెడిసిన్స్ నాట్ సర్టిఫైడ్ బై డ్రగ్ అథారిటీ. ఓకే 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 సో ఇది ఆ రోజులలో అదొక గోల్డెన్ పీరియడ్ అది. బికాజ్ మనకు అప్పుడు రెగ్యులేషన్స్ కానీ రెగ్యులేటరీ అథారిటీస్ కానీ లేకపోతే కాంప్లైన్సెస్ కానీ అప్పుడు చాలా తక్కువగా ఉండింది. బట్ ఆఫ్ లేట్ లాస్ట్ ఒక 10 yearsలో కనుక తీసుకుంటే ప్రతి సెక్టర్ను కూడా వాటిని టెక్నాలజీతోటి దాన్ని అనుసంధానం చేశారు. ఇప్పటికీ కూడా ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్లో మనకు చాలా చోట్ల పోతే టూత్పేస్ట్లో డూప్లికేట్ తయారైపోతాయి. నెయ్యి ఆవు పాల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ డూప్లికేట్, ప్రతిదీ తయారవుతున్నది ఈరోజు కూడా ఉంటుంది అది. బట్ కొంతవరకు స్ట్రింజెంట్ అయినాయి అని చెప్పొచ్చు. సో అది మనకు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఇవాళ వచ్చిన రేరాక్ అయి ఉండొచ్చు. ఒక డికేడ్ బ్యాక్ బాగా అంటే అంతకుముందు ఉన్నా కూడా డికేడ్ బ్యాక్ చాలా యాక్టివ్ అయినటువంటి ఆర్డీఏ కావచ్చు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అయి ఉండొచ్చు. ఇలా ప్రతి దాంట్లో కొంత అయినాయి. రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇది ల్యాండ్ తోటి సంబంధించింది కావడంతో ల్యాండ్లలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్, సర్వే మ్యాప్లలో కానీ విలేజ్ మ్యాప్లు కానీ ఇవన్నీ డిజిటలైజ్ కాకుండా ఉండడంతో అండ్ గవర్నమెంట్ రికార్డులలో కూడా అప్పుడు పటేళ్ళు, పట్వార్లు, సర్పంచ్లు పటేల్ పట్వారీ వ్యవస్థ నడుస్తున్నప్పుడు అప్పుడు జమాబందీ లాంటివి ఉన్నా కూడా సో అప్పుడు మనకున్నటువంటి ఇంటర్నల్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒకటే పేరు మీద 2-3 ఉంటారు. ఆ పటేల్ పట్వారీ అప్పుడు పహానీలలో ఏది రాస్తే అదే ఉండేది. దాన్ని బేస్ చేసుకొని సివిల్ కోర్టులలోకి వెళ్ళేది. సివిల్ కోర్టులలో ఓన్లీ డాక్యుమెంట్ చూస్తారు తప్ప మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు, ఆ తర్వాత మనిషి మంచోడా చెడ్డోడా అనేది ఇలాంటివి ఉండవు. కాబట్టి సో పేపరే నడుస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా రకరకాలు ఉండడం. మనం సివిల్ కోర్టులలో ఒక్కొక్క కేసు 50 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు నడుస్తుంటుంది అని అనుకోవడానికి కారణం ఏంటంటే అది జడ్జిమెంట్కు ఎలా చేయాలో ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడే అది పోస్ట్పోన్ అవుతుంది. సింగిల్ జడ్జిమెంట్ రావట్లేదు, జడ్జిమెంట్ పోస్ట్పోన్ అవుతూ పోతుంది అని అంటే దానికి కారణం ఏంటంటే నీ ముందు ఇవ్వడానికి నా దగ్గర నా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, మీది మీ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే 2 ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయో ఇంకా డీప్కి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఇంకొక పేపర్ తీసుకొచ్చి చూపిస్తాను, మీరు రేపు ఇంకొక పేపర్ తీసుకొస్తారు. అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని అంటారు. సో ఇక్కడ అలాంటిది వ్యవస్థని ఇక్కడ సివిల్ కేసెస్లో జరిగి వాటి మీద రకరకాల మీమ్స్, రకరకాల కామెడీ, అంటే మనం ఉంటాం మన మనవాళ్ళకి వస్తుందిలే, లేదా మనం పోతాము మన అడ్వకేట్లో లాభపడతారులే అనేటువంటి వ్యవస్థ అక్కడ వచ్చింది అది. సో ఇక్కడ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో దీంట్లో కనుక తీసుకుంటే ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ అనేది మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది బేసిక్గా డాక్యుమెంటేషన్ దగ్గర నుండి దాన్ని ఎక్స్ప్లైట్ చేయడానికి ఇక్కడ డబ్బులు కనపడుతున్నాయి. కాబట్టి అంటే మన పాపులేటెడ్ కంట్రీ అవడం వల్ల మనకు మైగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. మైగ్రేషన్ అంటే అర్బనైజేషన్ వస్తుంది. ఎప్పుడైతే అర్బన్లోకి వస్తున్నారో మనుషులు వాళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చారు. మీ ఊళ్ళో మీకు సంబంధించింది పక్కన వాళ్ళని అడిగితే ఇది వీళ్ళది, ఈ గట్టు వీళ్ళది, ఆ గట్టు వాళ్ళదని చెప్తారు. బట్ ఇక్కడ అలా ఉండదు. కాబట్టి ల్యాండ్కి ఒక పేరు ఉండదు. కాబట్టి బిల్డింగ్ ఒక నేమ్ ఉంటుంది, బిల్డింగ్ ఒక నెంబర్ ఉంటుంది, కానీ ల్యాండ్కి ఒక సర్వే నెంబర్ ఉంటుంది. సర్వే నెంబర్ అంటే అది ఆ ల్యాండ్ అని సర్వే నెంబర్ అని చూపించేసి తర్వాత పోతే కిలోమీటర్ అవతల కూడా చూపించవచ్చు. అక్కడున్న సర్వేయర్లను మేనేజ్ చేసుకొని రకరకాలుగా జరిగినాయి. కాబట్టి అదంతా కూడా కొంచెం టైం పట్టింది. ఇప్పుడు ఓన్లీ 25% మాత్రమే ఇంకా స్ట్రీమ్ లైన్ అయ్యింది. ఇంకా 75% ఇంకా స్ట్రీమ్ లైన్ అవ్వాలి, డిజిటలైజ్ అవ్వాలి. అది గవర్నమెంట్స్ కూడా రియలైజ్ అయినాయి ఈ రోజున, స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ. దానితో టెక్నాలజీ కూడా యాడ్ అయింది. కాబట్టి ఈ రోజున దాంట్లో ఇంకొంత క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇండియన్ రియల్ ఎస్టేట్ చాలా ఎక్స్పెన్సివ్ అని అంటాను నేను. వెన్ కంపేర్ టు ద వరల్డ్ రియల్ ఎస్టేట్, ఎనీ అదర్ కంట్రీ, దుబాయ్ అవ్వచ్చు, వీటితో కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ హైదరాబాద్లో కూడా సిటీ బయటికి వెళ్ళి కొన్నా కానీ 10 కోట్లు అవుతుంది. అదే దుబాయ్లో కొన్నా కానీ అదే 10 కోట్లు సిటీ బయట దొరుకుతుంది. సో దీని మీ కామెంట్ ఏంటి? పాపులేషన్, ఓకే, డిమాండ్ సప్లై. ఓకే, ఇక్కడ మనం వాడుకునే వాళ్ళం చాలా ఎక్కువ మంది ఉన్నాం. ఓకే, ల్యాండ్ తక్కువ ఉంది. ఓకే,
ఇక్కడ ఏమవుతుంది, మనకు లాస్ట్ 10-15 ఇయర్స్లో మన దగ్గర నియో రిచ్ సర్కిల్ బాగా పెరిగిపోయింది. సరిగ్గా ఒక 15 ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకుంటే ఒక ఇంట్లో ఒక్కతనే సంపాదించేవాడు. 20 ఇయర్స్ బ్యాక్ మదర్ ఫాదర్ ఏదో సంపాదించుకోనో లేకుంటే ఏదో వ్యవసాయం మీద ఆధారిత ప్రాంతం ఉండేవాళ్ళు. అందులో నష్టాలు అది ఇది చేసుకుంటూ కొడుకుని చదివిస్తే చాలు అనుకుని చదివించారు. చదువు కొంచెం వచ్చిన తర్వాత అతను కొంచెం రిలాక్స్ అవ్వడమో హెల్త్ ఇష్యూస్ ఉండేది. వైఫ్ ఏం చేయకపోయేది, హౌస్ వైఫ్సే ఉండేవాళ్ళు. పిల్లలు వాళ్ళు చదువుతుంటారు కాబట్టి ఉండదు. అంటే ఒక్క ఇంట్లో ఒక్కడు సంపాదిస్తే 5-6 బ్రెడ్ ఎర్నర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఈ రోజున తీసుకుంటే ఈ జనరేషన్లో తీసుకుంటే మీకు అవుట్ ఆఫ్ 6 ఎక్సెప్ట్ కిడ్స్ తప్ప 4 కూడా, అంటే ఏజ్ గ్రూప్ను బట్టి 4 కూడా మనకి ఇక్కడ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అదే ఇల్లు. సో అక్కడ నుండి ఏమైనాయి, పిల్లలు ఇంకో దగ్గర ఉండి బాగుంటుంది, అప్పుడప్పుడు మా దగ్గరకు వస్తే ఉంటుంది అని మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఓకే, సో కంబైన్డ్ ఫ్యామిలీస్ నుంచి జాయింట్ ఫ్యామిలీస్ నుంచి దీంట్లోకి వెళ్ళాం మనం. సో ఇక్కడ వాళ్ళకేమైంది, వాళ్లకు ఆ ఇన్కమ్ అంటే ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి నేను ఏదైనా చేయాలి, నేను ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనే దాంట్లోకి వచ్చింది. అది అక్కడ డిమాండ్ టు ద ల్యాండ్ ఆర్ విల్లాస్ కన్స్ట్రక్షన్ కానీ డిమాండ్ వచ్చింది. ద సేమ్ టైం ఆ రోజులలో మనకు 20,000-30,000 రూపీస్కు పర్ స్క్వేర్ యార్డ్ దొరికేది. ఒక 4-5 లక్షలలో ఇల్లు దొరికేది ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ శాలరీసే 20,000 శాలరీ నుండి ఈ రోజున యావరేజ్ శాలరీ వచ్చేటప్పటికి 50-60 అవుతుంది. ఇద్దరు జాయింట్ ఇది తీసుకుంటే మిడ్ సెగ్మెంట్లో కనుక తీసుకుంటే ₹1,00,000 దాటిపోతుంది. లోయర్ ఇన్కమ్ తీసుకున్నా కూడా 50,000కి వచ్చింది, ఎందుకంటే 20,000-25,000 ఇద్దరికి వస్తుంది. ఒక మామూలుగా ఆఫీస్లో ఆఫీస్ అసిస్టెంట్ అంటాం, అటెండర్, వాళ్ళ తీసుకున్నా కూడా 20,000-25,000 కామన్ శాలరీ అయిపోయింది మినిమం వేజెస్ దాంట్లో. అంటే ఒక 50,000-60,000కి వచ్చింది. అంటే ఒక శాలరీకి నేను పెట్టుకున్నా కూడా నాకు వస్తుంది. అంటే 25,000 ఇద్దరి లోపల 25,000 పెట్టుకున్నా కూడా 25,000-30,000 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి వెళ్ళగలిగేటువంటిది వచ్చింది. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చాలా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇక్కడ రిటైల్ మార్కెట్లోకి బ్యాంక్స్ కూడా ఏం చూస్తున్నాయి, రిటైల్ మార్కెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎన్పిఎస్ తక్కువ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తక్కువ కాబట్టి వీళ్ళు చాలా సిన్సియర్గా కడతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. ప్లస్ హౌసింగ్ ఫర్ ఆల్ అనేది గవర్నమెంట్ పాలసీ ఉంది కాబట్టి దాని మీద ఇవ్వడం కూడా జరుగుతుంది అది. సో ఈ రకంగా మనుషులకు ఉన్నటువంటి నియో రిచ్ సర్కిల్ అంటే బయటికి వెళ్ళారు. ఎవ్రీ 4th-5th ఫ్యామిలీలో ఒకళ్ళు అబ్రాడ్లో ఉన్నారు. వాళ్ళ మినిమం పర్ మంత్ ఇన్కమ్ వచ్చేటప్పటికి 3-4 lakhs ఉంది. అండ్ బయట యూఎస్లో కనుక తీసుకుంటే అక్కడ 3%-4% పర్ యానం వాళ్ళకు ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో అక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ పంపడం వల్ల ఇక్కడ మంచి ఫ్యామిలీకి ఒకటి ఇవ్వచ్చు, లేదా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి రియల్ ఎస్టేట్లో అనేది ఒక కారణమైంది. సో అట్లా సిటీ సరౌండింగ్స్లో దానికి డిమాండ్ పెరగడం వల్ల మైగ్రేషన్ వచ్చి సో ఇక్కడ సెల్లర్స్ మార్కెట్ లాగా మారడానికి కారణం అని జరిగింది. ఓకే, సో సాచ్యురేషన్ ఎప్పుడైనా ఒకదానికి వస్తుంది ఇన్ జనరల్. 2008 లీమన్ బ్రదర్ కొలాప్స్ ఇన్ యూఎస్ ఒక రకంగా హౌసింగ్ డెప్స్ వల్ల జరిగింది. కరెక్ట్. ఇప్పుడు చైనాలో టూ మచ్ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ డెప్ట్ ఇష్యూస్ వచ్చాయి. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా లోన్స్ అనేవి బాగా పెరిగాయి. ఇప్పుడు మీరు చెప్పిన కేసు ప్రాపర్టీ ఓరియంటేషన్ లోన్స్ కానీ ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. అండ్ మోర్ ఓవర్ ల్యాండ్ ప్రైజెస్ ఇట్లా లోన్స్ రావటం వల్ల మీరు అన్నట్టుగా శాలరీస్ పెరగడం వల్ల కొంటూ పోతూ ఈవెన్ అందుబాటులో లేని స్థాయికి కూడా అవి చేరుకున్నాయి. సో ఇక్కడ సాచ్యురేషన్ రాదంటారా? ఇక్కడ సాచ్యురేషన్ అనే పాయింట్ కంటే ముందు మనం ఇక్కడ డిఫరెంట్ సెగ్మెంట్స్ మాట్లాడుకుందాం. యాజ్ రైట్లీ సైడ్ లేమన్ బ్రదర్స్ కానీ ఇంకొక 2-3 మేజర్ బ్రేక్డౌన్స్ యూఎస్లో జరిగినప్పుడు ఇళ్ళ మేసుకొని కార్లలో ఉండి కుళాయిలు అంటే గవర్నమెంట్ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేస్తూ ఉన్నటువంటివి కూడా మనం చూసాం. ఆ తర్వాత 2011-12లో దుబాయ్లో చాలా మల్టీ బిలియనియర్స్ కూడా కార్లు ఎయిర్పోర్ట్లో పెట్టేసి పారిపోయినారు దేశం దాటి. అంటే ఎక్కడైతే ఓవర్ అంటే డిమాండ్ సప్లై దాన్ని ఆలోచించుకోకుండా దాన్ని తీసుకొని వెళ్తామో ఎప్పుడైనా కూడా అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్. ఇక్కడ నేనేం పాయింట్ చెప్తానంటే ఇక్కడ మనది యంగ్ జనరేషన్ కంట్రీ ఇది. ఓకే, సో ఇంకా మనకు 30s, 40s కనపడుతున్న వాళ్ళకు చాలా ఆల్మోస్ట్ 60-70% మనకు కనపడుతున్నారు ఇక్కడ. ఓకే, సో ఇది ఇంకొక 10 years పాటు ఇండియాకు ఒక గోల్డెన్ పీరియడ్ ఇది. ఓకే, రైట్. ఈ మైగ్రేషన్స్ని కానీ లేదా కాలేజెస్లో ఇంత డిమాండ్ రావడానికి కానీ ఉద్యోగాల కోసం కానీ మనకి ఇక్కడ బయటికి పోతున్నటువంటి బ్రెయిన్ డ్రైన్ అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళని తీసుకున్నా కూడా మనం ఆ సెక్టర్ను ఫస్ట్ మనం ఆలోచించాలి.
వాళ్ళని అట్లా ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ సిటీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక నార్మల్ ఇంటికి వస్తారు, ఇంటి నుంచి కొంచెం బెటర్ ఇంటికి వెళ్తారు, దాని తర్వాత 50స్లో ఇంకా లగ్జరీ హౌస్కి వెళ్తారు. ఎస్ మిడ్, రిచ్, సూపర్ రిచ్. ఎస్ సో ఇది మనకు ఉండేటువంటి మైగ్రేషన్ పీరియడ్. ఎక్కడైతే ఇక్కడ నుండి వాళ్ళు అంటే ఒక 45-50 లక్షల ఇంటి నుండి వాళ్ళు కొంచెం డబ్బులు వచ్చినాక 1-1.5కి వెళ్తారు, 1.5 నుంచి ఒక 4-5కో 10కో 20కో వెళ్తారు. ఇది ప్రతి మనిషి కనుక మీరు కనుక వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తే, నేను దిల్షునర్లో ఉండేవాడిని, దిల్షునర్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను, అక్కడ నుండి నేను ఇక్కడికి వచ్చానని ఒక 3-4 స్టెప్స్ మనకు చెప్తారు. ఎస్ సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ లోపల అప్పుడు వాళ్ళు 50,000 సంపాదించారు, తర్వాత 2 లక్షలు సంపాదించారు, వాళ్ళు 5 లక్షలకు వచ్చారు అనేది. ఎస్ ఈ ట్రాన్సిషన్లో ఫస్ట్ ఇంపాక్ట్ ఇచ్చేది వాళ్ళ లైఫ్ స్టైల్ మీద, వాళ్ళకి ఏమి ఇస్తాం మా పిల్లలకి అనేది ఆలోచిస్తారు వాళ్ళు ఎవరైనా. దాంట్లో ఫస్ట్ బెనిఫిషియరీ ఈజ్ రియల్ ఎస్టేట్, ఎస్ సెకండ్ బెనిఫిషియరీ ఈజ్ యువర్ క్లోతింగ్ అండ్ యువర్ లైఫ్ స్టైల్, కార్స్ కానీ ఇది కానీ, ఎస్ రైట్. సో ఇది దీంట్లో వేరియేషన్. ఒకసారి ఒక హై ఇన్కమ్ గ్రూప్ కార్కి వెళ్ళిన తర్వాత అతను మారడు. అట్లాగే హై ఇన్కమ్ ఒక 1000 గజాల ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడే ఇంకా సెటిల్ అవ్వాలని కోరుకుంటాడు. అప్పటిదాకా ఈ మైగ్రేషన్ అనేది నడుస్తూ ఉంటుంది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి. ఓకే. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఖాళీ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ సెకండ్ సేల్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఇలా తీసుకుంటుంటారు. డెఫినెట్గా ఒక 100 ఎకరాలు అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ రియల్ ఎస్టేట్ బెంచ్ మార్కింగ్ చెప్పాలంటే. ఓకే. అట్లా హైదరాబాద్ మనకు ఫస్ట్లో తీసుకుంటే ఉప్పల్ వాజ్ అవుట్స్కట్స్, ఎస్. తర్వాత మనకు అక్కడ నుండి బీబీ నగర్ నుండి ఇంకా ముందుకు అట్లా వెళ్తుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్ తోటి, గవర్నమెంట్ ఫోర్కాస్టింగ్ ఫెయిల్యూర్ తోటి, సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచింగ్ చేయలేకపోయింది గవర్నమెంట్. ఓకే. ఇది ఎలా అయితే మారుతుందో దానికి తగ్గట్టుగా ఇప్పుడు రింగ్ రోడ్ వేస్తే దానికి గ్రిడ్ రోడ్స్ లేవు. గ్రిడ్ రోడ్ లేకుండా ఇవాళ మనం త్రిబుల్-ఆర్కి వెళ్తున్నాం. త్రిబుల్-ఆర్కు మళ్ళీ దీనికి మధ్యలో ఎంతవరకు కనెక్టివిటీ తీసుకురాగలుగుతాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను గ్రోత్ ఫాలో అవ్వాలి. గ్రోత్ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాలో అయినప్పుడు చాలా టఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు అర్బన్ ప్లానింగ్ కూడా చేస్తున్నారు, చాలా దేశాలు తిరుగుంటారు, చాలా సిటీస్ కూడా తిరుగుంటుంటారు. మన హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలు మీకు తెలుసు అర్బన్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాక్చువల్గా మీరు అన్నట్టుగా ముందు గ్రోత్ అవుతుంది, తర్వాత ప్లానింగ్ వస్తుంది ఇక్కడికి. బట్ ప్లాన్ ఉండాలి, తర్వాత గ్రోత్కి అనేది వెళ్ళాలి. సో మీరు ఏ సిటీని ఇక్కడ హైదరాబాద్లో రిప్లికేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మనం ఇక్కడ అమలు చేయాల్సినవి ఏంటి అక్కడి నుంచి చూసి? వరల్డ్లో మనం వాళ్ళ వరల్డ్ క్లాస్ అని ఏదైతే అనుకుంటున్నామో, హైదరాబాద్ ఈజ్ అ వరల్డ్ క్లాస్ సిటీ, హైదరాబాద్ ఈజ్ బెస్ట్ లివబుల్ కంట్రీ. డెఫినెట్గా హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ లివబుల్ కంట్రీ అండి. ఎందుకంటే సిటీ అండి, ఎందుకంటున్నంటే మన లాంగ్వేజ్ కానీ, మన యాటిట్యూడ్ కానీ, పబ్లిక్ కానీ మనం ఎవరినన్నా అడాప్ట్ చేసుకోగలుగుతాం. మనం ఎవరినైనా కూడా నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అనే ఫీలింగ్ లేదు. హిందీలో మాట్లాడితే నార్త్ ఇండియన్ అంటే ఇక్కడ ఇంకా చాలా పెద్ద స్పెషల్ స్టేటస్. ఇక్కడ వాడు ఫస్ట్ సిటిజన్ లాగా ఉంటాడు, మనం సెకండ్ సిటిజన్ అవుతాం. అన్లైక్ అదర్ సిటీస్లోకి వెళ్తే వాడు మామూలుగా చూస్తాం కదా, మనకు అలాంటి భేషభావాలు లేవు. అంటే హైదరాబాద్ ఈజ్ అ ప్లెయిన్ అండ్ ఆ నీట్ హార్ట్ ఉన్నటువంటి పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని కనుక తీసుకుంటే మన దగ్గర రోటీ దగ్గర నుంచి రైస్ దాకా అన్నీ ఇక్కడ మన దగ్గర నడుస్తాయి. ఓకే. అండ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని కనుక తీసుకుంటే ఇక్కడ డెక్కన్ ప్లాటో మన హైదరాబాద్ ఏదైతే అంటామో అది మిడిల్ ఆఫ్ ది కంట్రీ ఉండడంతో పైన కింద అంటే సౌత్ అంటే పూర్తి సౌత్ అన్నట్టు కూడా కాదు, మనకు పూర్తి డౌన్ సౌత్ కాదు కంప్లీట్గా. ఇక్కడ ఎవరైనా అందరూ కలిసిపోగలుగుతారు. మనము ఇక్కడ ఫెస్టివల్స్ కూడా నార్త్ ఫెస్టివల్స్, సౌత్ ఫెస్టివల్స్కు రెండింటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక దసరాకు ఉంటుంది, ఒక హోలీ నార్త్ ఇండియన్ హోలీ లాగా ఉన్నది, ఒక గణేష్ చవితిని తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ కూడా మనం చాలా బాగా చేస్తాం. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 3 మేజర్ రిలీజియన్స్ ఈక్వల్గా ఎంజాయ్ చేస్తారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ముగ్గురికి ఇక్కడ చాలా ప్రామినెంట్ ఇది కనపడుతుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఒక బట్ మనం అనుకుంటున్నది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా తీసుకుంటే నేను హైదరాబాద్లో డెవలప్ అయిన ఏ సిటీ తోటి హైదరాబాద్ నేను కంపేర్ చేయను. ఓకే. అసలు కంపారిజన్కి హైదరాబాద్ లేనే లేదు. ఓకే. ఎందుకంటున్నానంటే అక్కడ ఏ సిటీని తీసుకున్నా కూడా ప్లానింగ్ ఇవాళకి మాస్టర్ ప్లానింగ్ మీద మనకి ఎవరికి క్లారిటీ లేదు. ఓకే. అసలు మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి అంటే డబ్బులు గీసేస్తారు, మాస్టర్ ప్లాన్ అంటారు. ఓకే. చాలా ప్లాన్ చేసేస్తాం, తర్వాత దాన్ని ఫస్ట్ ప్రమోట్ చేస్తాం, మార్కెట్ చేస్తాం, ఆ తర్వాత డ్రాయింగ్ గీస్తారు. మా చిన్నప్పుడు అలాగే ఉండేది. నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ అమ్మేసేవాళ్ళం, తర్వాత లేఅవుట్లు వచ్చేది. ఓకే.
అంటే ఇది చూపించి అమ్మేయాలి ఫస్ట్, తర్వాత లేఅవుట్లు రావాలి. ఎస్. అలా సఫర్ అయిన తర్వాతనే అది వద్దనుకొని నేను సుచిల్ ఇండియా స్టార్ట్ చేసిన తర్వాత అప్రూవల్ వచ్చినాక నమ్మడం మొదలుపెట్టాం. ఓకే. సో ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ ఈ వరల్డ్లో కొత్త సిటీ ఎలా డెవలప్ అవుతుందంటే కొత్త హ్యాబిటేట్, కొత్త లొకేషను, వాళ్ళకు ఒక ప్రతి సిటీకి ఒక క్యాప్ ఉంటుంది. ఇంత దాటిన తర్వాత అక్కడ ఇంక రానియరు, కొత్త పర్మిషన్స్ ఇవ్వనియరు. కొత్త ప్లేస్ ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు శానోజే ఉంది, ఇంకోటి ఉంది, అటువంటి ఏమైనా సిటీస్ కనుక తీసుకుంటే అక్కడ ఒక లేదా ఆస్ట్రేలియాలో ఉన్న దీంట్లో కౌన్సిల్స్ అంటారు, అక్కడిక్కడ మన టౌన్ ప్లానర్స్ లాగా వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఏరియాను ఏరియా మార్క్ చేసి ఈ పాపులేషన్ ఇది వచ్చిన తర్వాత ఇది గ్రోత్ ఏరియా అని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. మన దగ్గర గ్రోత్ కారిడార్లు అది ఇది అని చెప్పి డబ్బులు తీసుకుంటుంటాం గవర్నమెంట్, బట్ అక్కడ అలా కాదు. ఆ ప్లేస్లో ఒక మల్టిపుల్ ఇంటలెక్చువల్స్, మల్టిపుల్ టెక్నోక్రాట్స్ అక్కడ కలుస్తారు. ఓకే. ఒకళ్ళు రెవెన్యూ, 2 ఆర్కియలాజికల్ వాళ్ళు, 3 గ్రౌండ్ వాటర్ వాళ్ళు, 4 ఎన్విరాన్మెంటలిస్టులు, దెన్ ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్, దెన్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్. ఓకే. వీళ్ళంతా కలిసి దాన్ని తయారు చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో చూస్తారు. అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండాలంటే ఎకనామిక్ గ్రోత్ ఏముంది అక్కడి నుంచి, అక్కడ ఏమి ఉంటే అంటే నెలకు నెలసరి ఆదాయం ఒక 30,000 ఉందా, 40,000 ఉందా, ఇక్కడ నుండి ఎక్కడి దాకా తీసుకెళ్ళొచ్చు. సో దట్ అక్కడ ఈకో బ్యాలెన్సింగ్ అనేది ఎట్లా ఉంటుంది, అక్కడ తారతమ్యాలు లేకుండా ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్, ఒక జీవన శైలి, ఒక లైఫ్ స్టైల్ని వాళ్ళు పెట్టుకోవాలంటే అక్కడ ఎట్లా ఉంటుందనేది ఆలోచిస్తారు. అక్కడ గ్రౌండ్ వాటర్ లేదు, అక్కడ సిటీ బాగా డెవలప్ అవుతుంది, తెల్లారి నుంచి అన్ని గొడవలే, అలా ఉండకూడదు. సో అక్కడ సర్వీసెస్కు సంబంధించిన దాంట్లో అక్కడంతా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. రేపు పొద్దున్న వచ్చిన తర్వాత నేను కట్టిన తర్వాత మనం ఏం చూస్తాము, ఒక 2 acres అంటే ఆ 2 acresను మాస్టర్ ప్లాన్ చేసేసుకొని అక్కడ ఇల్లు కట్టేస్తాం. కానీ లెఫ్ట్కు రైట్కు హై రైజ్ బిల్డింగ్స్ కట్టేసి వాళ్ళు క్లోజ్ చేస్తే వాటర్ అంతా ఎక్కడ వస్తుంది, కిందికి వస్తుంది. బట్ ఎనీ ఆర్కిటెక్ట్ వాళ్ళకి అక్కడ ఒక 3-4 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ను అక్కడ స్లోప్స్ను కూడా తీసుకోవాలని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించారు. అంతకుముందు వాటర్ ఫ్లోస్ని తీసుకుంటారా? ఒక సన్లైట్ని పెట్టేసి ఒక డిజైన్ చూపిస్తారు, ఒక విండ్ డైరెక్షన్ చూపిస్తారు, వాటర్ డైరెక్షన్ అసలు చూపించారు. అండ్ మున్సిపల్ అథారిటీస్ కూడా అది ఆలోచించారు. సో అక్కడ వచ్చిన తర్వాత నీకు అక్కడ నుండి వాటర్ ఎక్కడికి వెళ్తుంది? సో వాటర్ నీడ్స్ ఎ డైరెక్షన్, స్లోప్ ఎక్కడో దగ్గర పోవాలి కదా. నీ దగ్గర నువ్వు ఒక చిన్న వాటర్ హార్వెస్టింగ్ పెట్టు అని అంటారు, నీ దగ్గర నువ్వు పెడితే ఎంత ఉంటుంది అది? అంటే అక్కడ డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే వాటిని అన్నిటిని పారామీటర్స్ని తీసుకొని ఒక ఈకో సిస్టాన్ని డెవలప్ చేస్తారు. కోఆర్డినేషన్ ఉంటుంది అక్కడ వచ్చేటువంటిది ఏ చెట్లు పెరుగుతాయో ఆ చెట్లు వాళ్ళు సజెస్ట్ చేస్తారు పెరగాలనేది. అక్కడ ఉన్నటువంటి హోమ్ గ్రోన్ లోకల్ స్పేసెస్ ఏముంటాయి, లోకల్లో ఉన్నటువంటి వాటిని మనం ఎలా వాడాలి, ఎంత వాటర్ రీఛార్జ్ చేయొచ్చు, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎంత ఉంది, అక్కడి నుంచి వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు బయటికి కావాలనుకున్నప్పుడు, ఎంత పాపులేషన్కు ఎంత వాటర్ను మనం ఇవ్వగలుగుతాము, డ్రైన్ సిస్టమ్ని కూడా మనం ఎలా పెట్టుకోగలుగుతాము, చుట్టుపక్కల ఎక్కడన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేటువంటిది ఏమైనా ఎఫెక్ట్ అయ్యేది ఉందా, అక్కడ నుండి ఎయిర్ ట్రాఫిక్ అంటే మనకు రెగ్యులర్ ట్రాఫిక్స్లో 3 ట్రాఫిక్ సిస్టమ్స్ ఉంటాయి, రోడ్ ట్రాఫిక్ కానీ, ఎయిర్ ట్రాఫిక్ కానీ, లేకుంటే రైల్ ట్రాఫిక్ రైల్ది కానీ, అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ను మనం ఎక్కడ పెట్టాలి. ఓకే. సో ఇన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టౌన్ డెవలప్ చేస్తారు. అక్కడ నుండి దానికి ఒక కెపాసిటీ పెడతారు. ఒక ఫ్యాక్టరీకి కానీ మిగతా వాటికి ఎలా కెపాసిటీ ఉంటుందో ఇక్కడ ఇంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు ఇక్కడ మనం హైదరాబాద్లో హై రైజ్ బిల్డింగ్స్ అని అన్నాం. హైదరాబాద్ కెపాసిటీ ఎంత అనేది ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఉందా? లేదు. ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు. ఈ ఓఆర్ఆర్ జిహెచ్ఎంసీ పరిధిలో నీకున్నది ఎంత హై రైజ్ కడతావు, ఎంత ఎఫ్ఎస్ఐ కడతావు, ఎంత ఉండాలి అనేది ఎక్కడన్నా ఉందా? లేనే లేదు. సో ఇది ఈ సోషల్ కాన్షియస్నెస్ అనేది లేకపోవడం వల్ల, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది. రేపు చిన్న ఫ్లడ్ వచ్చినా కూడా ఒక 15 ఏళ్ల కింద హైదరాబాద్ ఫ్లడ్స్లో ఇంత ప్రాబ్లం రాలేదు మనకు, ఏదో కొన్ని చోట్లలో వచ్చింది. బట్ అది ఎందుకు అట్లా జరిగింది? ఎక్కడిదక్కడ వాటర్ని రెస్ట్రిక్ట్ చేస్తే ఇంకో దగ్గరకు కావాలి కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, అంతకుముందు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది, గవర్నమెంట్ తిడతాము, ఇది ఉంటుంది, దానివల్ల ఎంత క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఎంత 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 డ్యామేజ్ జరుగుతుంది, తర్వాత టోటల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది కదా. ఒక ఇంట్లోకి ఫ్లడ్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ టీవీ, రిఫ్రిజిరేటర్ అన్నీ పోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు తెచ్చుకోవడానికి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాబట్టి బయట దానికి మనకు అంత తేడా ఉంది. సో ఈ రోజున హైదరాబాద్ మారాలంటే కొత్త సెటిలైట్ సిటీస్ రావాలి. సెటిలైట్ సిటీస్ కూడా ప్రాపర్ ఆర్గనైజ్డ్ రావాలి. సెటిలైట్ సిటీస్ రావాలంటే చుట్టుపక్కల మాలాంటి వాళ్ళందరం కలిసి ఏం చేస్తామంటే దాన్ని
మొత్తం ఎక్కడిదక్కడ అన్ని ప్లాటింగ్లు అవి ఇవి చేసేసి ఎక్కడిదక్కడ దాన్ని ఇది ఉంది. అంటే గవర్నమెంట్ పబ్లిక్ కంటే ముందు ఫాస్ట్గా ముందుకు పోవాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. ఎస్ ఎస్. మీరు ఒకసారి కేటీఆర్ గారిని ఒక ప్రశ్న అడిగారు టూరిజం గురించి, టూరిజం మీద ఫోకస్ లేదు అని. సో భారతదేశంలో ఒక కొత్త సెక్టార్ ఎవాల్వ్ అవుతుంది అని అంటే ఎస్, టూరిజం ఆల్రెడీ ఉంది, కాకపోతే ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు, ఆ టూరిజం ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది. 2020 కంటే ముందు భారతదేశం వేరు, 2020 తర్వాత భారతదేశం వేరున్నట్టుగా ఉంది. ఒక సామాన్యుడు కూడా ఫ్లైట్ ఎక్కుతున్నాడు, ఒక సామాన్యుడు కూడా ఎస్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కాకపోయినా కానీ లోకల్ ట్రిప్స్కి అయితే వెళ్తున్నారు, టూరిజం మీద ఖర్చు అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఒక ఎకో సిస్టమ్ దాని చుట్టూ బిల్డ్ అవుతుంది. సో టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్లో ఎటువంటి డెవలప్మెంట్ అయితే యాజ్ ఆఫ్ నో నేను లేదనుకుంటున్నాను. మ్యాక్సిమం వీకెండ్ నేను ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఒక్క రిసార్ట్ తప్పించి ఇంకేమీ లేవు, ఓన్లీ రిసార్ట్స్. సో హైదరాబాద్ లాంటి ఏరియాలో టూరిజం అంటే అసలు ఏం బిల్డ్ చేయగట్టానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి? అసలు ఏదైనా ఉందా మనకి ఇక్కడ బిల్డ్ చేయడానికి? ఇక్కడ 2 రకాల టూరిజం ఉంటుంది, డొమెస్టిక్ టూరిజం అండ్ ఇంటర్నేషనల్ టూరిజం అని 2 రకాలు ఉంటుంది. ఎక్స్టర్నల్ టూరిజం, ఇంటర్నల్ టూరిజం, డొమెస్టిక్ టూరిజం, ఇంటర్నేషనల్ టూరిజం. ఓకే. ఇక్కడ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్కు నేను కొంచెం కాంట్రడిక్ట్ అయ్యేది ఎక్కడదంటే, ఎకనామిక్ కండిషన్స్ తోటి ప్రతివాడు బయటికి వెళ్తున్నాడు. బట్ ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు థాయిలాండ్ వెళ్తాడు, లేకపోతే మలేషియా వెళ్తాడు, యూరోప్ వెళ్తాడు, ఏదో ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, డెస్టినేషన్ మ్యారేజెస్కు బయటికి వెళ్ళిపోతున్నారు, ఇంకెక్కడెక్కడికి వెళ్తున్నారు. సో మనకు టూరిజం అవేర్నెస్ డబ్బులు వచ్చిన తర్వాత సేవింగ్ మోడ్ తగ్గిపోయింది మనుషులకు. ఎస్. లాస్ట్ 10 yearsలో లైఫ్ స్టైల్ అనేది చాలా ప్రధానమైన భూమిక పోషించడం మొదలైంది. పీపుల్ వాంటెడ్ టు స్పెండ్ మనీ ఆన్ దేర్ లైఫ్. వన్ జిందగీ వన్ లైఫ్ అనే దాని మీద చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వీ షుడ్ సీ ద వరల్డ్ అనేది దాంట్లో ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ 2000 తర్వాత మారింది లేదా ఇంతకుముందు అనే దాని మీద నేనేమంటానంటే మన దగ్గర ఇంకా గ్రోత్ లేదు. ఓకే. అబ్సల్యూట్లీ. అది గ్రోతే కాదు, అది అంతకుముందు కూడా ఉండింది. మన దగ్గర 2 రకాల టూరిజమ్స్ ఉన్నాయి, 3 రకాల టూరిజమ్స్ ఉన్నాయి. ఒకటి హెరిటేజ్ టూరిజం, టెంపుల్ టూరిజం అండ్ నేచర్ టూరిజం. ఈ 3 రకాలు ఉంటాయి. టెంపుల్ టూరిజం మనం మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది. తిరుపతికి వెళ్ళడము, యాదగిరిగుట్టకి వెళ్ళడము, ఇంకో దగ్గరికి వెళ్ళడము, వైష్ణవి మాత దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అది ఏం తగ్గలేదు, తగ్గదు కూడా. ఓకే. రెండో దాంట్లోకి వచ్చినప్పటికీ మనకు ఫస్ట్ నుంచి చూస్తే హెరిటేజ్ అంటే మనకున్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ని కానీ వాటిని చూడడానికి అనేది ఉంది. ఆ రోజుకు ఈ రోజుకు దాంట్లో పెద్దగా పెరిగిందేం లేదు, దాంట్లోకి. మనం బయటకు వెళ్ళి అక్కడెక్కడ ఉన్న మ్యూజియంని చూడడానికి పోతాం, కానీ మన దగ్గర ఉన్న అజంతా ఎల్లోరా కేవ్స్ని ఎలా చూడాలి, వరంగల్లో ఉన్నటువంటి వాటిని మనం కాకతీయ శిల్ప దాన్ని ఎలా చూడాలి అనేది లేదు. అంటే ఇట్ ఈస్ మోస్ట్ నెగ్లెక్టెడ్ సెక్టర్ ఏదన్నా ఉంది అని అంటే అది టూరిజం సెక్టర్. ఓకే. ఈరోజు కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక 3 స్టార్ లేదు. నేను వచ్చిన వరంగల్లో ఈ రోజుకు 3 స్టార్ హోటల్ లేదు. ఓకే. ఎంత బాధ అనిపిస్తుంది. అది త్రీ ట్రై సిటీ అని అంటాం దాన్ని. అక్కడ యునెస్కో రమప ఉంది అండ్ బ్యూటిఫుల్ అంటే హిస్టారికల్గా జైన్స్ ఎప్పుడో 2500 సంవత్సరాల కిందటి ననవాళ్ళు ఉన్నాయి అక్కడ. సిటీస్ హార్ట్ ఆఫ్ ది సిటీలో, హంటర్ రోడ్లో. అంటే అలాంటివి కనుక తీసుకుంటే చాలా ఉన్నాయి మన దగ్గర. అందులో తెలంగాణ ఈజ్ ఇన్ మైనస్ స్టేజ్. టూరిజం అసలు లేదు ఇక్కడ. టూరిజం అనేది లేదు ఇక్కడ. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో వెళ్ళి చూడగలుగుతున్నారు? దానికి ఒక ఈకో సిస్టమ్ బిల్ట్ అవ్వాలి. అంటే అక్కడికి పోవడానికి ఉన్నటువంటి రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ కానీ, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్ కానీ, నువ్వు అక్కడికి పోగానే నీకు ఒక చక్కగా ఒక మంచి టాయిలెట్స్ ఉండాలి, ఫస్ట్ కూర్చోడానికి ఒకటి ఉండాలి, మంచి హోటల్స్ ఉండాలి, ఇది ఉండాలి. అలాంటి వాటికి గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే, నీ లోపల డబ్బులు సర్క్యులేట్ అవ్వాలంటే మనము అక్కడ కొన్ని సబ్సిడైజ్డ్ దాని మీద చేయాలి. మన టూరిజం పాలసీ ఎలా ఉంటుందంటే, వాడు గవర్నమెంట్ నుంచి కనుక తీసుకున్నాడంటే ఏదైనా ప్రాపర్టీ, వాడు మళ్ళీ ఇంకొక 2 జన్మల పాటు మళ్ళీ బయటికి రాలేడు. అలాంటి అంటే నువ్వు ఎందుకు వచ్చాడురా బాబు అని అనుకునేలాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలా కాదు టూరిజం. టూరిజంలో లాంగ్ టర్మ్ జెస్టేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ట్రావెలర్స్ కానీ, అక్కడున్న ఫెసిలిటీస్ వాళ్ళకి కానీ మనకు చక్కగా వాళ్ళకు కొంత బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి. వాళ్లకు అలా ఉన్నప్పుడు ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నట్టు మనకు బయట చైనా కానీ ఇంకొక కంట్రీస్లో కనుక తీసుకుంటే, బట్ దే డూ ఎ లాట్ ఆఫ్ ఈవెంట్స్.
వాళ్లకు కాంబినేషన్లో ఉంటుంది. బిజినెస్ అండ్ ప్లెజర్ అండ్ లీజర్ అండ్ బిజినెస్ రెండింటిని కలిపి తీసుకొస్తుంటారు. మన దగ్గర అసలు టూరిజంకు ఉన్న బడ్జెట్ వాళ్ళ శాలరీస్కు లేదా మన లోకల్ ఫెస్టివల్ బతుకమ్మలాడడానికి వీటికి సరిపోతుంది తప్ప బయట నుంచి ఒక తను వస్తే హైదరాబాద్లో ఏం చూడాలి? ఒకప్పుడన్నా చార్మినార్ చూసేది. ఇప్పుడు చార్మినార్ దగ్గర కూడా ఆ ఏరియాను మనం కొన్ని రోజులు ఓన్లీ పెడస్ట్రల్ జోన్ చేస్తాము, అది ఉంటుంది. బట్ అది 20-25 years బ్యాకే ఐ సబ్మిటెడ్ ఏ పేపర్ టు దట్ గవర్నమెంట్ చంద్రబాబు ఉన్నప్పుడు. అసలు అదంతా కూడా మనము ఫ్రాన్స్ కానీ ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్యారిస్ కానీ అక్కడ వెళ్ళినప్పుడు, అది ఓల్డ్ సిటీ న్యూ సిటీ అన్నప్పుడు ఎక్కువ ఓల్డ్ సిటీలో గడపడానికి ట్రై చేస్తారు. బికాస్ దట్ ఈస్ వేర్ విల్ బ్యూటిలైజ్. సో ఇక్కడికి వచ్చేటికి మనకు అలాంటిది మనకి ఇక్కడ కనపడదు ఇక్కడ అంతా కూడా. అండ్ సిటీలో కూడా ఆర్కిటెక్చరల్ ఒక కోడ్ అనేది ఉండాలి. నువ్వు కనుక మన హైదరాబాదీ ఆర్కిటెక్చర్లో మన ఇండియన్ ఆర్కిటెక్చర్లో కడితే నీకు ఇంత తక్కువ ఉంటుందని. పెరు వెళ్ళినప్పుడు పెరులో అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు కనుక బయట ప్లాస్టింగ్ చేయకపోతే నీకు 100% వైవ్ ఆఫ్ చేస్తారు బిల్డింగ్ ఫీజ్. ఓకే. అండ్ నువ్వు అక్కడ ఈకో ఫ్రెండ్లీగా ఇది ఉంటే నీకు 50% దీంట్లోకి తీసుకొస్తారు. ఓకే. అంటే వాళ్ళు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దే వాంటెడ్ టు బీ సో క్లోజ్ టు ద నేచర్. ఓకే. వాళ్ళ ఓన్ ఆర్కిటెక్చర్ను కాపాడుకుంటున్నట్టుగా ఉంటే నువ్వు కట్టుకో, మేము నేనేం అడగమంటారు. ఓకే. ఎందుకంటే దాన్ని చూడడానికే వస్తారు. నేను హైదరాబాద్లో తిరిగితే నాకు రోజుకు ఒక 1000 రూపాయలు ఖర్చు అయితే, నేను దుబాయ్లో ఒకరోజు తిరిగితే నాకు 10,000-20,000 ఖర్చు అవుతుంది. 10,000 హోటల్కు, 10,000 మిగతా వాడికి ఖర్చు అవుతుంది. 20,000 అంటే 20 times నేను స్పెండ్ చేస్తున్నాను బయటికి పోయి. అంటే బయట నుంచి వచ్చేటువంటి ఇంత బ్యూటిఫుల్ నార్త్ ఈస్టర్న్ రీజన్స్ కానీ, మనకున్నటువంటి కోస్టల్ మనకున్న బీచెస్ కానీ, లేకుంటే ప్రతి సిటీలో ఉన్న ఎవ్రీ 40-50 kilometers పోతే డైలెక్ట్ మారితే కానీ ప్రతి చోట ఉన్నటువంటి దాదాపు 560 సంస్థానాలను సర్దార్ పటేల్ మన భారతదేశంలో కలిపాడు. 550 సంస్థానాలకు 550 కోటలు ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటిని మనం బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. టూరిజం సర్క్యూట్స్గా డెవలప్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఎవ్రీ ప్లేస్కి పోతే అక్కడ మన ఓన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. సో అసలు ఎంత అద్భుతంగా చేయొచ్చు అంటే ఒక ఇయర్ బడ్జెట్, దిస్ ఇస్ టూరిజం ఇయర్ అని చెప్పేసి. ఒక అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో చాలా ఇంపార్టెంట్ అది. బట్ ఒక ఐటీ సెక్టర్కి ఎట్లయితే STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వాళ్లకు నీకు దీని మీద ఇంత చేస్తే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇలా చేస్తే బెనిఫిట్స్ ఇస్తారని చెప్తారు. వీటికి దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది బయటికి ఎక్కడికి వెళ్ళి వస్తుంది. బట్ బయట నుంచి వచ్చిన వాళ్లకు ఇండియా ఈజ్ స్టిల్ నాట్ ఏ హాలిడే డెస్టినేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ టూరిజం డెస్టినేషన్. ఇంకా వస్తే కూడా 3 ప్లేస్లకు పంపించి బయటికి వెళ్ళగొడతారు. ఢిల్లీ, జైపూర్ అండ్ తాజ్మహల్. ఓకే. ఈ 3 ప్లేస్లు ఢిల్లీలో దిగుతారు, ఈ 3 చూసుకుంటారు, ఇండియా చూసినామని వెళ్ళిపోతారు. బట్ ఎవ్రీ స్టేట్, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వాట్ ఎ లవ్లీ దాని మీద మనకి ఎంత జరగాలి, ఎంత పబ్లిసిటీ జరగాలి, ఎంత డొమెస్టిక్ టూరిజం. ఎవరు బయట నుంచి రావాల్సిన పని లేదు మనకు. బయట నుంచి వస్తే ఇట్స్ ఆల్ దీస్ ప్లేసెస్ విల్ బికమ్ బ్రాండ్. ఎంత ఇన్స్టాలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు సోషల్ మీడియాలో మనం ఎంత పాపులర్ అవుతాం. ఇంకా బెగ్గర్స్ను చూపించుకునే దగ్గర నుండి ఆ మాన్యుమెంట్ చూపిస్తే దిస్ ఇస్ రిచ్నెస్ ఆఫ్ ఇండియా అని ఎందుకు చెప్పకూడదు? చిన్న ఇండోనేషియాలో పగిలిపోయిన వాటి కోసం ఇండోనేషియాకి వెళ్తాం మనం. ఇంకా అవి కూడా మన ఇండియన్యే, హిందూ టెంపుల్స్ అవి కూడా చూపించేది. రైట్? ఎస్ సార్. ఇప్పుడు ఈవెన్ ఇన్ గోవా పీపుల్ ఓన్లీ స్పీక్ అబౌట్ బీచెస్. ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇంటీరియర్స్ ఆఫ్ గోవాలోకి వెళ్తే పాత టెంపుల్స్, బ్యూటీ, చాలా అద్భుతాలు ఉన్నాయి అక్కడ. ట్రూ. కానీ దాని గురించి ఎక్కడ ప్రజెంటేషన్ ఉండదు. నో వన్ నోస్. ఇంటీరియర్స్ ఆఫ్ గోవా అద్భుతంగా ఉంటుంది, అక్కడ టెంపుల్స్ ఉంటుంది, కల్చర్ బాగుంటుంది. నో వన్ నోస్. ఒక డీప్ థాట్. అంటే నేను చాలాసార్లు నేను మాట్లాడతాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ స్టైల్. అంటే ఇట్స్ అబ్సల్యూట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది, సాచురేషన్కి వెళ్ళిపోతుంది అది. బికాస్ డీప్ సీక్, ChatGPT అదన్నీ వచ్చిన తర్వాత ఇంకా మనం డెవలప్మెంట్ స్టేజ్లో లేము. ఎక్స్పెరిమెంట్ అవి అయిపోయినాయి అదంతా కూడా. సో ఫర్దర్ ఇప్పుడు హాస్పిటల్ కావాల్సిన సాఫ్ట్వేర్ ఉంది, వాళ్ళు వైట్ లేబుల్ వేసి ఎక్కడైనా వాడేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్స్ వచ్చేస్తున్నాయి, అకౌంటింగ్స్. అంటే నువ్వు ఎన్నో తీసుకున్నా కూడా ఇట్స్ ఆల్రెడీ డన్. దాంట్లో ఏదైనా మెయింటెనెన్స్ కోసమే ఉంటుంది తప్ప కొత్తగా ఏముండదు. దాని కొత్తది ఏంటి అంటే మళ్ళీ మనము ఏఐలో దానికి మనది 10%, మెషిన్ లాంగ్వేజ్ 90% దాన్ని
డెవలప్ చేయడానికి పట్టేది. ఇంతకుముందు మనుషులు కూర్చొని కోడింగ్ చేసేవాడు. ఇప్పుడు ఆ కోడింగ్ అనేది ఏం లేదు. ఆ కోడింగ్ అదే చేసేసుకోవడానికి ఏముంటుందో అది ఆల్రెడీ బిగ్ డేటా ఉంటే చాలు వాళ్ళ దగ్గర. సో ఇక్కడ ఏమంటానంటే దాన్ని రివర్స్ చేస్తే టూరిజం ఇండస్ట్రీ, ఐటీని రివర్స్ చేస్తే టీఐ ఇప్పుడు రివర్స్లో వాడాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా మనీ రావాలి అని అంటే ఎన్ని కంట్రీస్ ఎకానమీ దాని మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు, ఇవాళ ఎందుకంటే సింగపూర్ పోవాలి, అసలు ఏముంది సింగపూర్లో? నథింగ్, ఏముంది బీచెస్ అది తప్ప, సెంటోసా పోతారు పిల్లలు తీసుకొని పోతే కొంచెం ఆడుకొని రావచ్చు. అలాంటి హైదరాబాద్లో ఉన్న వాటర్ పార్క్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఒక చిన్న ఒక 10 కిలోమీటర్ 100 ఎకర్స్ 200 ఎకర్స్ రేడియస్ అనుకుంటే దాంట్లో ఏముంది జెండింగ్ ఐలాండ్స్ అని మలేషియాలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏముంది? అక్కడికి పోతే అక్కడున్న మాల్స్ మన దగ్గర లేవా? హైదరాబాద్లో బిగ్గర్ మాల్స్ ఉన్నాయి ఇంకా కదా. సో సొఫిస్టికేషన్, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్, నథింగ్ బట్ ఇట్ ఇస్ సెల్లింగ్ అన్ ఎక్స్పీరియన్స్. నీ ఫుడ్, నీ కల్చర్, నీ ఆర్కిటెక్చర్, నీ లైఫ్ స్టైల్ చూపించుకోవడానికి ఇక్కడ లేదా? ఎంత రిచ్నెస్ ఉంది దాని మీద, అసలు రీసెర్చ్ ఎంత జరగాలి దాని మీద, ఎంతమందిని డైవర్ట్ చేస్తే అసలు మన దగ్గర నుంచి బయటికి పోవాల్సింది ఉందా? ఎంతమంది సూపర్ రిచ్ అయిపోతారు. ఆర్డినరీగా మొన్న జరిగిన పుష్కరాలప్పుడు మహాకుంభలో అక్కడ బైక్ల మీద తీసుకొచ్చి వదిలి పెడితేనే వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించారని చెప్తారు. అవునా కదా. సో మన దగ్గర బోల్డ్ అని కాన్సెప్ట్స్ ఉన్నాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఓన్లీ 2% 3% ఉంటే అక్కడికి పోయిన 40 కోట్ల మంది ఇంటర్నల్గా కదా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్. స్పిరిచువాలిటీతో పాటుగా మనకున్నటువంటి దాన్ని మనం తీసుకెళ్ళి మనకు ఒక మనిషిని ఒక దగ్గర, ఒక ఫ్యామిలీ అంతా కలిసి పోయి, దర్ లాట్ ఆఫ్ లాజిక్స్ ఉన్నాయి దాని లోపల. దట్స్ వాట్. ఇప్పుడు టూరిజం గురించి వచ్చింది కాబట్టి రీసెంట్గా ఒక కొత్త డెవలప్మెంట్ ఉంది రియల్ ఎస్టేట్లో, లైక్ హాలిడే హోమ్స్. సో పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హాలిడే హోమ్స్ అండ్ ఈవెన్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ కూడా మొదలుపెట్టారు. సో ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ఫుల్ అవుతుందా? నిజంగానే ఒక నార్మల్ పర్సన్ ఒక హాలిడే హోమ్లో ఒక ఫ్రాక్షనల్ మోడల్లోనో లేకపోతే సింగిల్ ఓన్డ్ ప్రాపర్టీ అవ్వచ్చు, అది నిజంగానే సక్సెస్ఫుల్ అవుతుందా? రెంటల్ ఈల్డ్ కావాల్సినంత వస్తుందా? సో ఆ బిజినెస్ మోడల్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనకు ఫ్రాక్షనల్ ఓనర్షిప్ కానీ ఇది కానీ ఆర్సీఐ అనేది ఒక గ్రూప్ ఉండేది. అది రిసార్ట్స్ అన్ని రిసార్ట్స్లలో, హోటళ్ళల్లో రూమ్స్ని తీసుకొని రూమ్ షేరింగ్ మెథడాలజీ పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత స్టెర్లింగ్ అనేవాళ్ళు కూడా లాంగ్ బ్యాక్ వాళ్ళు కూడా అలా తీసుకొచ్చారు. యూ కెన్ బై ద ప్రాపర్టీ అండ్ యూ కెన్ ఎంజాయ్ వేర్ ఎవర్ వాళ్ళకున్న ప్రాపర్టీలలో అని చెప్పేసి. ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఆర్ టైమ్ షేర్ ఏదైతే అంటామో మనము, దీంట్లో ఏంటంటే ఒక్కసారి ఒక దగ్గరికి పోయినాక మల్టిపుల్ నుండి షేరింగ్ ప్యాటర్న్లోకి దీంట్లో కొంచెం కార్పొరేటైజ్ అవ్వాలి. పూల్ అనేది రావాలి. అక్కడ పాత రోజులలో అలా పూల్ ఉండేది, అది తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది ఆర్సీఐ. దీంట్లో ఏంటంటే నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, అన్నీ కూడా ఒక దగ్గర పూల్లో ఉంటే పీపుల్ దే డోంట్ వాంట్ టు స్టిక్ ఆన్ టు ఎ పర్టికులర్ ప్లేస్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. మళ్ళీ దిస్ ఇస్ అగైన్ ఎక్స్పీరియన్స్. నేను ఒకసారి ఒక దగ్గరికి పోయినాను అనుకుంటే ఇంకోసారి ఇంకెక్కడ పోయి కొత్తదనం ఎట్లా చూడాలి. దీంట్లో లాయల్టీ ఫ్యాక్టర్ ఉండదు. నాకు ప్రతి సంవత్సరం నేను గోవా వెళ్తాను, నేను అదే రిసార్ట్లో ఉంటాను, అదే ఎంజాయ్ చేస్తాను అనేది ఉండదు. ఆ స్టిక్ చేయడం ఉండదు. హైదరాబాద్లో ఇన్ని రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇన్ని పబ్లు ఓపెన్ అవుతున్నాయి. ఇంతకుముందు ఒక దగ్గరికి పోతే నేను డైలీ అక్కడ పోతే అక్కడ దొరుకుతాడు అనుకునే వాళ్ళు ఉండదు. హాపింగ్ అనేది ఎక్కువగా ఇష్టపడతారు మనుషులు. వెస్టర్నైజేషన్ కూడా తీసుకుంటే ఈ సంవత్సరం ఎక్కడికి పోతా ఉంటే వాడు కష్టపడేదంతా పడతాడు, బ్యాక్ ప్యాక్ వేసుకుంటాడు, వాడు ఏదో ఒక కంట్రీకి బ్యాక్ ప్యాకర్ లాగా వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా ఏంటంటే అలాంటి వాటికి ఫ్రాక్షన్ ఓనర్షిప్ అనే వాటిల్లో లేదా ఎయిర్బిఎన్బి అనేది అయితే కొత్తగా వచ్చిందో వీటన్నిటిలో దానికి చాలా డిమాండ్ ఉంది. బికాజ్ ఫ్యూచర్ అంతా ఇదిగా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ తిరగాలనుకున్నప్పుడు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ మోర్ ఆప్షన్స్ అండ్ లెస్ కాస్ట్. మనకున్న ఒక మిడిల్ క్లాస్ కూడా ఇవాళ మనం ఎక్కడో ఏదో అంతకుముందు ఏదో పక్కన ఎక్కడో చిన్న బెంగళూరు పోయేద్దామా, ఇక్కడ పోయేద్దామా అనుకునేవాళ్ళు, వైజాగ్ పోయేద్దామా అనుకునేది. నౌ దే ఆర్ ప్లానింగ్ అవుట్ సైడ్. సో అడ్వాన్స్గా ప్లాన్ చేసుకున్నప్పుడు నాకు కూడా తక్కువ కాస్ట్లో ఎయిర్బిఎన్బి ఉంది, ఒక రూమ్ ఉంటుంది, ఒక 3,000కి వచ్చేస్తుంది. అలాంటిది నీకు ఫుల్ బుక్ అయిపోయినప్పుడు ఈవెన్ దుబాయ్ మార్కెట్ కానీ, ఆస్ట్రేలియా మార్కెట్ కానీ, చాలా టూరిజం అన్నీ కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే డెఫినెట్గా దీనికి చాలా డిమాండ్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ నీకు దాన్ని కొనుక్కోవడానికి పనికిరాదు. ఐ డోంట్ ఇప్పుడు మహేంద్ర హాలిడేస్ ఉందండి, అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ మోడల్. నేను ఒక్కసారి మహేంద్ర హాలిడేస్లో ఎందుకు ఉండాలి, వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, ఇంకోసారి ఇంకో దగ్గర ఉండాలి కదా. సో వాళ్ళకి 10-12 ప్రాపర్టీలు ఉంటాయి, 12 ప్రాపర్టీలతోటే నేను ఎందుకు తిరగాలి 4 లక్షలు 5 లక్షలు కట్టుకొని క్వశ్చన్ వస్తుంది. సో దానికి ఏంటంటే ఇలాంటి ఎయిర్బిఎన్బి టైప్లో ఒకప్పుడు చాలా తక్కువ కాస్ట్లో రావాలంటే ఓయో రూమ్స్ అనేవి వచ్చాయి మనకు. సో మోడల్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే వాడు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి ఇంకా కొంచెం అటువంటి చేసుకున్నారు, కానీ మోడల్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ మోడలే. ఒక 3 hours 4 hours ఏదన్నా
మనం ఎక్కడన్నా ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా వెళ్ళాలనుకుంటే నీకు తగ్గట్టుగా 1000 రూపాయల నుంచి ఎక్కువ దాకా ఉంది. బట్ రాను ఏమైందంటే అదంతా లో క్లాస్ ప్లస్ డిఫరెంట్ పర్పస్లో వాడుతున్నారు అనే దాంతో ఫెయిల్ అయిపోయింది. సో బట్ ఆ బ్రాండ్ దెబ్బతినకుండా ఉండే దాంట్లో ఇప్పటికి కూడా ఎయిర్బిఎన్బి బయటికి వెళ్ళినప్పుడు రిచ్ క్లాస్ నుంచి అందరూ వాడుకుంటున్నారు. తర్వాత హోమ్ స్టేస్ వచ్చినాయి, తర్వాత వెకేషన్ స్టేస్ వచ్చాయి. అంటే ఎక్కడన్నా వెకేషన్ కోసం ఉంటే దాంట్లోకి వచ్చినాయి. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా నేను ఒక పేపర్ ఇచ్చాను వాళ్ళకు. అక్కడ ఏదన్నా ఒక 500-600 మందితో 1000 మందితో పెట్టాలంటే అక్కడ ఎక్కడ అకామిడేషన్ సరిపోవట్లేదు. పోనీ అలా పెట్టుకొని ముందే తీసుకొచ్చాలంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కంటే అది పికప్ అయిన దాకా ఎలా దాన్ని భరించాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్రాబ్లం అయితే సక్సెస్ఫుల్ మోడల్ చూపించాలంటే అది ఇంకొక ఇష్యూ లాగా వచ్చేసింది. ఓకే. సో దాంట్లో నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ లెట్స్ గో విత్ టెంట్స్ లాంటి వాటికి వెళ్ళొచ్చు. ఓకే. రెండోది ఈ టైం షేర్లోనే మన కొన్ని కంట్రీస్లో ఏం చేశారంటే వాళ్ళు ఒక 100 రూమ్ హోటల్ ఉంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కళ్ళు కొనేసుకుంటారు. ఓకే. నాట్ ఫర్ దెమ్, దే విల్ గివ్ టు ఏ కంపెనీ, దాని మీద వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా వీళ్ళకి ఇస్తూ ఉంటారు. ఓకే. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఒక స్టేకేషన్ వీటిలలో కానీ అటువంటి వాటిలలో వాళ్ళు అవి కొన్న తర్వాత యుల్ బి ఫ్రాక్షనల్ ఓనర్, ఫ్రాక్షనల్ ఓనర్ ఇంటూ దట్. దాని మీద వచ్చిన రెవెన్యూను ఆ కంపెనీ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు ద పీపుల్. 100 రూమ్ హోటల్ ఉంటే 100 మెంబర్స్ ఓనర్స్ ఉంటారు దాన్ని. సో నీకు ఏదైనా కావాలంటే మళ్ళీ అప్పుడప్పుడు పోయి ఉండొచ్చు అనే డిస్కౌంటెడ్ ప్రైస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఇది అనమాట. సార్ మీరు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ అమ్మారు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఒక్కసారి మీకు చేతులు కూడా ఖాళీ అయ్యాయని ఒక ఇంటర్వ్యూలో చూశారు. చేశారా మీరు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్? నేను కన్స్ట్రక్షన్లో ఎప్పుడో నేను గవర్నమెంట్లో వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నా లైఫ్ స్టైల్కు దానికి సూట్ కాలా. నేను చేతులు కలుచుకున్నాను. బట్ సార్ ఐ గాట్ అ వెరీ గుడ్ నేమ్ ఫర్ మై రైల్వే ప్రాజెక్ట్. ఓకే. రైల్వే ప్రాజెక్ట్ చేశాను, ఆదిత్య బిర్లా అపార్ట్మెంట్స్ కట్టాను. ఓకే. రైల్వేలో రైల్వే ట్రాక్ లేయింగ్ కానీ వాళ్ళ బ్రిడ్జెస్ కానీ అంటే రైల్వే రివర్ గ్యాంజెస్ మీద అంటే గంగా మీద కట్టేటువంటి ఒక ఆ బ్రిడ్జ్ లోపల ఎండింగ్ టేల్ ఎండ్ అంటే ల్యాండ్ మీద వచ్చేది ఆ స్లోప్ షోల్డర్ జాయింట్ అంటారు ఇట్లా వచ్చి పడేది. సో దాంట్లో పియర్ క్యాప్, పైల్ క్యాప్, పియర్ క్యాప్ అంటే భూమి లోపల దాని మీద ఉన్న క్యాప్, దాని మీద ఉన్న పియర్, దాని మీద ఉన్నటువంటిది ఆ పైన వాళ్ళు రోడ్ వేసుకుంటారు. సో అది ఆర్యుబి రోడ్ అండర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా మేము చేసి వచ్చాను. అలాగే రైల్వే ట్రాక్ లేయింగ్లో ఎర్త్ వర్క్ ఉంటుంది, ట్రాక్ వేసేకంటే ముందు ఎర్త్ వర్క్ అంతా ఉంటుంది కదా, అవి చేశాను. అన్నిట్లలో చాలా చక్కగా మంచి డబ్బులు పొడగొట్టుకున్నాను. మంచి రిచ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, లగ్జరీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు సూట్ కాదనుకున్నాను. అంటే ఇక్కడికి రాగానే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు నార్త్ ఇండియాలో వాళ్ళ క్యాష్ స్టోన్ పెట్టుకోమంటాడు. తర్వాత ఇంకొక కొంచెం రెట్టెపిజం ఎక్కువ ఉంటుంది. సో నేను వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోబెడతాడు. ఈవినింగ్ మీటింగ్ అంటాడు. రాత్రి ఏదో ఫ్లైట్ పట్టుకొని ఢిల్లీకి వచ్చి ఇక్కడికి వస్తాను నేను. తెల్లారి మార్నింగ్ మళ్ళీ ఒక ఫ్యాక్స్ వస్తుంది, నాకు మళ్ళీ మీటింగ్ రమ్మంటాడు. నాకు ఐ పుట్ ఆన్ వెయిట్. నా లైఫ్ స్టైల్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ నేను పుట్ ఆన్ వెయిట్ 25-30 kgs పెరిగాను ఆ స్ట్రెస్కు. అండ్ అది నాకు ఎందుకో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళాలి, దానికి వాల్యూ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను. సో ఐ మూవ్ బ్యాక్. ఓకే. బిజినెస్ ఖచ్చితంగా ఒక మనిషిని ఎక్కడో చోట ఒకసారి బ్రేక్ చేస్తుంది. ఇన్ బిట్వీన్ ఫ్యూ పీపుల్ విల్ ఎస్కేప్, కొంతమందిని బాగా దెబ్బతీస్తుంది, డబ్బులు చాలా పోయి ఉంటాయి. ఇది నేను ఎందుకు వచ్చాను, అసలు ఎందుకు చేశాను అనే సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. మీరు ఎప్పుడైనా అట్లా బ్రేక్ అయ్యారా? బ్రేక్ అంటే బ్రేక్ అవుతాము. బ్రేక్ అయినా నెక్స్ట్ డే మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే నేను 100 సార్లు బ్రేక్ అయ్యాను, 100 సార్లు తప్పు అనుకున్నాను. అంటే బ్రేక్ అవడం అంటే పూర్తి బ్రేక్ ఎప్పుడు అవ్వను, అయితే ఇంకా అదే రోజు లాస్ట్. ఎందుకంటే ఇట్స్ ఎ డబ్ల్యూ కర్వ్ ఆల్వేస్. ఇట్స్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్, P&L, ప్రాఫిట్ అండ్ లాస్, అసెట్స్ అండ్ లయబిలిటీ అండ్ ఇవన్నీ మనం ఏవైతే అనుకుంటామో అన్నీ రెండు ఉంటాయి బిజినెస్ అన్నాక. ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఎంప్లాయీ, నీకు ఫిక్స్డ్ లేకుండా ఉన్నప్పుడు వేరియేషన్ లేకుండా ఏది ఉండదు. ది బిజినెస్ అంటేనే ఇట్స్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ అప్ అండ్ డౌన్. పడిపోయినప్పుడు ఎందుకు ఎట్లా లేవాలో చూడాలి. డబ్ల్యూ కర్వ్ అని అంటే కిందికి పోతే పైకి వస్తుంది, పైనుంచి మళ్ళీ కిందికి వస్తుంది. పోతే సక్సెస్. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఫెయిల్యూర్ చూడలేదు. విత్ గాడ్స్ గ్రేస్ అంటాడు. చాలామంది చెప్తుంటారు నాకు కొంతమంది ఫ్రెండ్స్, బాస్ ఏదో కానీ దేవుడి దయవల్ల అయితే నేను ఎప్పుడు ఫెయిల్యూర్ చూడలేదని. నీ లైఫ్ వేస్ట్ అంటాను నేను. నువ్వు దురదృష్టవంతుడివి. నీ గాడ్స్ గ్రేస్ అంటున్నావు, గాడ్స్ గ్రేస్ నీకు లేదు. బికాజ్ లైఫ్లో అన్నీ చూడాలి. నీ షడ్రుచులు ఉంటాయి. నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? డబ్బులు ఒకటి సంపాదించుకోవడానికి అయితే అన్నిటికంటే బెస్ట్ మార్గం ఏంటంటే బ్యాంకులు వేసుకొని గమ్మున కూర్చో. ఇంకా
సంపాదించుకోవాలనుకుంటున్నప్పుడు నీకు ఆ లర్నింగ్ కర్వ్ లేకపోతే లర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సెట్ బ్యాక్. ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ సక్సెస్. సక్సెస్ ఈజ్ యువర్ టర్మినేషన్. దాని తర్వాత ఇంకోటి ఉండదా, ఉండకూడదా, ఇంకో లర్నింగ్ వద్దా? ఎవ్రీ లర్నింగ్ ఈజ్ ఎవ్రీ సెట్ బ్యాక్ ఈజ్ అ లర్నింగ్. బట్ యూ కాల్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్ ఆర్ యూ కాల్ ఇట్ యాజ్ సంథింగ్ ఎల్స్. ఎవడో నన్ను డిచ్ చేశాడు, లేదా ఇంకోటి ఎవడో మోసం చేశాడు, లేదా నాకు పరిస్థితులు అనుకూలించలేదు, నా ప్లాన్ ఫెయిల్ అయింది. దాన్ని రకరకాల డిక్షనరీలో పదాలను ఎన్ని రకాలు మాట్లాడినా కూడా నువ్వు ఏం నేర్చుకున్నావు, అసలు నువ్వు మొదలుపెట్టినప్పుడు నీకేమన్నా ఉండేనా? సో దాంట్లో ఏదన్నా తేడాలు ఏమన్నా వచ్చాయా, ఎందుకు వచ్చాయని నువ్వు రివ్యూ చేసుకున్నావా, చేసుకున్న తర్వాత మళ్ళీ లేసావా? దట్స్ నైట్ మేర్. నాకు నిద్ర పట్టలేదు అని అంటే దాంట్లో నువ్వు కొంత నేర్చుకుంటావు కదా, నీకంటూ ఉండాలి. అది నేను ఎవడో గుర్తుపెట్టుకొని నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు అంటే ఎందుకు తెలవాలి? ఎందుకు తెలవాలి పోయి నీకెందుకు? దట్ ఈస్ అ ప్రాసెస్. వంట వండుతున్నప్పుడు ఉల్లిపాయ తరుగుతూ ఉంటే నీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. అది అటువంటిప్పుడు ఏకు నువ్వు అప్పుడు అని వాడకు. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ దట్ నేను కొండ ఎక్కుతున్నప్పుడు నాకు మోకాళ్ళు వస్తున్నాయి అంటే నువ్వు పోకు మరి పైకి. సో దట్స్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్. దాంట్లో నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కార్ డ్రైవర్ ఉన్నాడంటే మార్నింగ్ ఈవినింగ్ దాకా మెరేస్ అని ఏమవుతా సార్ టైర్డ్ ఓకే అంటాడు. బట్ ప్యాషన్ డ్రైవర్ వాడిని డ్రైవ్ చేసుకుంటూనే పోతాడు. హౌ యూ లుక్ ఎట్ ఇట్? ఐదర్ దట్ ఆ రకంగా చూస్తావా, నువ్వు ఈ రకంగా చూస్తావా? ఇఫ్ ఇట్ ఈస్ అ పెయిన్, ఇఫ్ యూ ఫీల్ ఇట్ యాజ్ అ ప్రెషర్, దెన్ యూ ఫీల్ ఇట్ యాజ్ అ పెయిన్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ యాజ్ అ ప్లెజర్, యూ ఫీల్ ఇట్ యాజ్ అ బ్లెస్. దట్స్ అ గ్రేట్ సాటిస్ఫాక్షన్. సార్ ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట విన్నాను మీ దగ్గరే, ఏదైనా ఆలోచించాలి అని అంటే ఒక్కళ్ళే కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ నాకు కూడా అదొక అలవాటు ఉంది, ఒక్కడే కూర్చొని మాట్లాడుకోవటం, నాకు నేనే మాట్లాడుకోవటం. మా ఆవిడ నన్ను చూసి పిచ్చోడు అనేది. అసలు ఎవరితోనే మాట్లాడితే కదా నీకు ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వచ్చేది. సో నేను ఒక మాట అంటుంటాను సార్, నేను రాంగ్ పర్సన్ తోటి డిస్కస్ చేస్తే నా ఐడియాలజీ పాడైపోతుందేమో అని చెప్పేసి, అది వర్కౌట్ కాదేమో అని చెప్పేసి. సో బేసిక్ ఇట్లా సింగిల్గా వెళ్ళి ఆలోచించుకోవటం వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి? ఇంకొకరితోటి డిస్కస్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఐడియాస్ వస్తాయి కదా. సో ఇది నేను తప్పు చేస్తున్నాను అని ఒక ఫీలింగ్ ఉంది ఇప్పటి వరకు. సో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు ఒక మనిషి తనకు తానే ఎక్కువగా ఆలోచించుకోవాలి? ఇక్కడ 2 different పర్స్పెక్టివ్స్. ఇక్కడ వేరే వాళ్ళతోటి మాట్లాడడం తప్పని నేను అన్నాను. వాళ్ళతోటి మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది అదొక డిఫరెంట్ ఫిలాసఫీ అగైన్. మనం మాట్లాడుకోవడానికి ఏంటంటే నీ లోపల నీ ఓన్ ఎక్స్పెరిమెంటల్, యువర్ బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ల్యాబొరేటరీ. నీ లోపల చాలా నిగూఢంగా అంతర్గతంగా ఇన్బిల్ట్ చాలా ఐడియాస్ ఉండి ఉంటాయి. మనం దాన్ని కూర్చొని మనం దాన్ని ట్రిగర్ చేయం. ఓకే సో వెన్ యూ సిట్ అలోన్ అండ్ యూ రికలెక్ట్ అండ్ యూ కౌంటర్ చెక్, నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్హిబిషన్ ఉండదు, మొహమాటం ఉండదు, సిగ్గుపోతుంది, ఇది మాట్లాడొచ్చు అది మాట్లాడుతున్న ఫిల్టర్స్ ఉండవు. ఎదుటితో మాట్లాడుతున్నప్పుడు ఎంత దగ్గర వాడితో మాట్లాడుతున్నా, తల్లి తండ్రి భార్య బిడ్డ క్లోజ్ ఫ్రెండ్ థిక్ ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరితో మాట్లాడుతున్నా కూడా తెలియకుండా ఫిల్టర్ లేకుండా ఉండేది అనేది నేను ఎవరు చెప్పినా నేనైతే నమ్మను. ఏదో ఒకటి ఉంటుంది, ఏదన్నా బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే ఇదేదన్నా మాట్లాడితే ఇదేమన్నా అనుకుంటాడేమో, లేకుంటే ఇంకోటి రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి అక్కడ. బట్ ఇక్కడ మనకు ఉండదు, బికాజ్ ఇది నీ ఆత్మ, ఎవరు ఇన్నర్ సోల్ నీకు బయటకు వచ్చి మాట్లాడుతుంది. మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుంటుందంటే నువ్వు ఏదైనా క్రిటిసైజ్ చేసుకోవచ్చు, ఏదైనా బూస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా కౌంటర్ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ హ్యాండ్లో జరిగేది అలా ఫస్ట్ జరగాలది. దాన్ని టెస్టింగ్ చేయడానికి బయట మనం కొన్ని ఇండైరెక్ట్గా మన కోసం మాట్లాడుతున్నామా, థర్డ్ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకొని అరే వాళ్ళ ఫ్రెండ్ వచ్చినాడు ఈ మాట అన్నాడు అని అంటే వాళ్ళు ఏమంటారు అనేది డిప్ టెస్ట్ చేస్తామా, వయబిలిటీ టెస్ట్ అంటాం, టెక్నికల్ టెస్ట్ అంటాం, లేదా డిప్ టెస్ట్ అంటాం కదా మనం దాన్ని. అది బయట ఏదన్నా మనమే దాన్ని ఏదన్నా అంటే పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుంటుంది అని ఒక రకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో పక్కన పెడితే మన ఐడియాస్ అసలు యు ఆర్ ద నీ తలరాత నువ్వు రాసుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావా, ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నావా, నీకు హాబీ గురించి మాట్లాడుకుంటున్నావా, నీ లైఫ్ గురించి మాట్లాడాలనుకుంటున్నావా, ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నావా, లేకుంటే నీకున్నటువంటి హాబీ గురించి మాట్లాడాలనుకుంటున్నావా, అప్పుడు నీ లోపల నీకు జరిగి అలా కాదు కదా, సో ఇది చేస్తే ఎలా ఉంటుంది, కానీ అది చేసినప్పుడు అట్లా అయింది కదా, అవును అది అరే వీడిని అడిగితే బాగుంటుందేమో, అవును ఆ కంపెనీ వాళ్ళు అలా చేశారు, ఇతను ఈ పెయింటింగ్ చేసినప్పుడు ఇలా ఉంది,
దీనికి వాళ్ళు అన్నీ పెట్టారు కదా, వాటన్నిటికంటే నేను బెటర్ది పెడితే ఎట్లా ఉంటుంది అంటే ఎంత వైల్డ్ అయినా కూడా ఎవడు నవ్వడు. ఎస్ ఎస్. బయట ఎవడైనా కూడా ఎంత దగ్గరోళ్ళైనా కూడా అరే ఏంట్రా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ, లేదా చాలా పొగుడుతూనే మన పేరెంట్స్ అంటారు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి, మావాడన్నీ ఏమేమో ఆలోచిస్తుంటాడు, మావాడు అసలు ఇక్కడ పుట్టాల్సినాడు కాదు, ఎక్కడో ఢిల్లీలోనో అమెరికాలోనో పుట్టాల్సినాడు, అది పొగుడుతున్నారో తిడుతున్నారో మనకు అర్థం కాదు. మన ఫ్రెండ్స్ కూడా అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినవి ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏంటంటే కొంచెం వైల్డ్గా ఆలోచించకపోతే మనకు రాదు. ఐదర్ యు ఆర్ ఎ ట్రెండ్ ఫాలోవర్ ఆర్ ఎ ట్రెండ్ సెట్టర్. ఇఫ్ యూ వాంటెడ్ టు బి ఎ ట్రెండ్ సెట్టర్, నువ్వు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తేనే జరుగుతుంది. నీకంటూ ఒక ఓన్ సిగ్నేచర్ ఉంటేనే అవుతుంది. నీకంటూ సిగ్నేచర్ ఉండాలనుకున్నప్పుడు నువ్వు ఆలోచించుకొని తర్వాత నువ్వు బయటికి మాట్లాడితేనే జరుగుతుంది. నువ్వు ఫస్ట్ ఆలోచించుకొని ఒకటి వచ్చిన తర్వాత అది కరెక్టా కాదా అనే దానికి బయట నువ్వు డిప్ టెస్ట్ చేయి. ఓకే, ఒకసారి ఇండైరెక్ట్గా అది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, ఏముంటుంది అని 10 మందిని అడిగినప్పుడు రిలవెంట్గా అందులో చాలా బ్యాలెన్స్డ్గా న్యూట్రల్గా ఎలాంటి ఇంబ్యాలెన్స్ లేకుండా మాట్లాడే వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడి టెస్ట్ చేసుకోవడము. లేదా ఈ రోజుల్లో అయితే అలాంటి దాన్ని నీ మొబైల్లో నీ గురించి తెలిసిన మీ ఫ్రెండ్ ఉంటాడు కదా ChatGPT, వాడిని అడిగితే అప్పుడు చెప్తారు. ఓకే సార్, ఇప్పుడు మీరు బిజినెస్ చేసేటప్పుడు అందరికీ ఎదురయ్యేది, నేను ఒక ఆర్కిటెక్ట్గా ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కానీ రెగ్యులర్గా ఫేస్ అయింది. సహజంగా తెలిసిన వాళ్ళే ఫస్ట్ మనకు బిజినెస్ ఇవ్వరు, వాళ్ళకి అది అవసరం ఉంటుంది, కానీ అదే అవసరాన్ని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు. సో ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది? అసలు ఫస్ట్ సపోర్ట్ చేయాల్సిందే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీయే బిజినెస్కి సపోర్ట్ చేయాలి. ఫస్ట్ డిమోటివేటర్ కింద యాక్చువల్గా వాళ్ళే తయారవుతున్నారు. ఒక బిజినెస్ మొదలుపెట్టిన వాడు తనకి తాను ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అంటే ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేసి చూడాలి. అగైన్ ఇక్కడ దగ్గర వాళ్ళను మనం డిపెండ్ అవ్వాలి అనేది 100% రైట్. వాళ్ళు నమ్మకపోతే ఏంటి, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరు అనేది అది నేను కొంచెం నచ్చను, నాకు ఇష్టం ఉండదు. ఎవడో ఎందుకు చేయాలి అసలు? మీ ఓన్ బ్రదర్ కూడా నీకు ఎందుకు చేయాలి? మీ ఓన్ బ్రదర్ ఇన్లా కూడా నీకోసం ఎందుకు చేయాలి? చేయకపోతే వాళ్ళ మీద ఆ ఒపీనియన్ మనకి ఎందుకు రావాలి? అది తప్పది. బికాజ్ ఎవడి కోసం ఉండడు. నీ దగ్గర కావాల్సినటువంటి ప్లానింగ్ ప్రజెంటేషన్ ఉంటే, నేను మా బ్రదర్ ఇన్లా దగ్గర ఫస్ట్లో నేను చేసిన 48 యూనిట్స్ నేను నా దగ్గర వాళ్ళ దగ్గరే అమ్మాను. ఓకే, ఎలా చేశాను దానికి? ఫస్ట్ అయితే నాకు చేస్తావా లేదా, రుబాబ్గిరి గుండాయిజం చేసుకున్నాను మా దగ్గర వాళ్ళను, ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర. అంటే ప్రతి మనిషికి ఒక 4-5 ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ కెపాసిటీ ఉందా లేదా చూడాలి. ఉన్న తర్వాత వాళ్ళని ఎలా మాట్లాడాలి అనేది నువ్వు అక్కడి నుంచి ఫస్ట్ మొట్టమొదటి అడుగు వేయాలి. అంటే మనకు చిన్నప్పుడు మదర్ కూడా అన్నం తినిపించినప్పుడు మనకి ఇష్టం ఉన్నట్టుగా తీసుకొచ్చి మూడ్ క్రియేట్ చేస్తారు. అట్లా కాదురా ఇది అది అని మనకు మెచ్చుకోనో, కోపడో, తిట్టో, లేకుంటే అది చందమామని చూపించో, అంటే అటెన్షన్ డైవర్ట్ చేసో ఏదో చెప్పి మన కడుపులోకి మనం పెంచేలాగా చేస్తారు. మనం కూడా మనకు కావాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ నీడ్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నామా అది చెబుతున్నప్పుడు నీ లోపల ఉన్నటువంటి సేల్స్ స్టాక్ ఏంటి అంటే, అన్న నువ్వు ఎక్కడైనా తీసుకోవాలనుకుంటావు కదా, నువ్వు చూడు, నేను కాదనట్లేదు, నేను వద్దనట్లేదు, నేను తీసుకోమని చెప్పట్లేదు, కానీ ఇది ఉంటే ఎలా ఉంటుందో చెప్పు నువ్వు అని వాళ్ళ లోపల క్యూరియాసిటీని ఎంతకు డెవలప్ చేయగలుగుతాం. ఆ ఇంక్విజిటివ్నెస్ని మనం ఎంతవరకు చెప్పగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఓకే, అంటే వాళ్ళకి ఏముంటుందంటే దే డోంట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్స్. ఏదైనా మామూలుగా ఏదైనా కావాలంటే ఒక 2 స్కూటర్లు ఉంటే ఒక స్కూటర్ ఏదో కావాలంటే తీసుకుపోరా అని అడుగుతాడు. కానీ వాళ్ళు ఒక అడుగు వెనుకకు వేసేటువంటి అవకాశం వస్తుంది అనుకున్నప్పుడు ఎవరు చేయరు. అది మనీ విషయంలో కానీ, లేదా ఏదైనా అసెట్ విషయంలో కానీ, అరే వాళ్ళ దగ్గర బోల్డ్ అని ఉన్నాయి, ఒక ప్లాట్ ఇస్తే నేను డెవలప్ చేసుకొని ఇస్తానంటే, అన్నీ ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏంటి అని అనుకోరు. కావాలంటే నీకు ఒక వాచ్ కొనిస్తే నువ్వు పేరు వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది చేస్తే రేపు పొద్దున ఏమనుకుంటారు అని అనుకుంటాడు. ఐమ్ రైట్? సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ సైకోమాటిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ఫస్ట్ అది ఆలోచించాలి. అంటే నువ్వు హౌ యు ఆర్ ప్రిపేర్డ్. ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకున్నప్పుడు ఇంట గెలవడానికి నీకు ఉన్నటువంటి పద్ధతులు ఏముంటాయి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళని మనం కన్విన్స్ చేస్తామనేది ఒకటి. ఓకే, ముఖ్యంగా నేను ఎవరికైనా ఏం చెప్తానంటే, మనకు ప్రతి మనిషికి దాదాపు ఒక 1000-2000 కాంటాక్ట్స్ ఉంటాయి మొబైల్లో. ఆ 1000-2000 కాంటాక్ట్స్ను ఫస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకుంటే, ఏ కంప్యూటర్ సెంటర్ పైన ప్రింట్అవుట్ ఇవ్వమంటే ఇస్తారు. అది అందులో ABC కేటగిరీ తీసుకొని కొంచెం సాఫ్ట్ మైండ్స్, కన్విన్సింగ్ మైండ్స్, మొహమాటం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, మనం కూడా మోసం చేయకుండా వాళ్ళని మనం కన్విన్స్ చేయొచ్చా ఫస్ట్ చూసుకోవాలి.
ఓకే. అంటే ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా పోయి బ్లైండ్గా అటాక్ చేస్తే ఎవరైనా ఎందుకు చేస్తారు? బికాజ్ నువ్వు కొత్త కదా, కొత్త కదా. నీకు అంతకుముందు లేదు మావాడు ఏదైనా ఉంటే ఈ రోజు ఇవాళ ఉంటాడు, రేపు ఉంటాడో లేదో ఈ ఇండస్ట్రీలో, ప్లాట్లలో ఉంటాడో లేదో, ఆ వాడు చేస్తున్నాడు కానీ వాడి కంపెనీ కరెక్టో కాదో, ఆ రేట్ అంత ఉంటుందో లేదో అని అనుకుంటున్నప్పుడు అన్నిటికీ సంబంధించిన సొల్యూషన్ ఇచ్చే ఒక చిన్న క్యాప్సూల్ వాళ్ళకి తీసుకొని వెళ్తే దాదాపు అవ్వచ్చు. ఓకే ఓకే, అది ఫస్ట్. రెండోది ఏంటంటే, ఫస్ట్ నేను ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు ఆ సెంటిమెంటల్ వాల్యూ ఉన్న ముగ్గురుతోటి, నా దగ్గర ఇంకా ముగ్గురు ఉన్నారు, ఇగో అప్లికేషన్ కావాలంటే చూడు, కానీ నాకు ఫస్ట్ హ్యాండ్ ఇంపార్టెంట్ కదా, ఒక బట్టల షాప్ పెడుతున్నా, ఒక పాన్ షాప్ పెడుతున్నా, ఫస్ట్ పని మన దగ్గర వాళ్ళతో కొందాం అనుకుంటున్నాం కదా, ఇది నేను అన్నీ చెక్ చేసుకున్నాను, ఇక్కడ 10,000 రూపాయలకు పోతుంది, బట్ ఇది 8,000 రూపాయలకే మనకు వస్తుంది, ఇక్కడ వేరే వాళ్ళలాగా లేదు, మేబీ బయట వాళ్ళు ఉండొచ్చు కానీ ఉన్నది పోతుంది, ఇక్కడ నేను అన్ని జాగ్రత్తలతోటి నేను నీ దగ్గరకు వచ్చాను, నాకు ఫస్ట్ బోనీ కావాలి, సెంటిమెంట్గా నీ చేతితో స్టార్ట్ చేస్తున్నా, నువ్వే నాకు నా కెరీర్లో నేను ఒక 1 year తర్వాత ఇక్కడ, 2 years తర్వాత ఇక్కడ, 3 years తర్వాత ఇక్కడ ఉండాలనుకుంటున్నా అని అతనికి అనుకూలంగా ఫ్రీ మైండ్ ఉన్న టైంలో మీరు వెళ్ళాలి. కార్లో పోతున్నప్పుడు కూర్చొని అతను ఆలోచిస్తుంటే ఫోన్ల మధ్యలో నువ్వు మాట్లాడి వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకుంటే అప్పుడు ఆ టైంలో నువ్వు పోయి, అది కాకుండా ఒక మంచి టైం చూసుకొని ఫస్ట్ మనం ఎలా అటాక్ చేయాలి. ఆ ఫస్ట్ సెంటిమెంట్ అనేది ముగ్గురు నలుగురు దగ్గర కూడా వాడుకోవచ్చు. వెన్ యు ఆర్ నాట్ డిసీవింగ్ ఎనీబడి, యు ఆర్ నాట్ డిచింగ్ ఎనీ వన్, కాన్ఫిడెంట్గా చక్కగా ఒక మంచి ప్రజెంటేషన్ తోటి వాళ్ళ దగ్గరికి పోయి, నీకు ఉంది కదా, ఎందుకంటే యూ నో దెమ్ బెటర్ కదా, దే నో యూ బెటర్ కదా, దెన్ ఈ రెండింటికి మధ్యన కావాల్సింది ఏంటి? ట్రస్ట్ ఒకటే కాదు, నిన్ను నమ్ముతారు, కానీ నీ ట్రస్ట్కు సంబంధించినటువంటి ప్రోడక్ట్లో ట్రస్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి చూపించగలగాలి, ఓకే, బెనిఫిట్ చూపించగలగాలి. అది ఎవరికంటే ముందు కూడా నా ఫస్ట్ ముగ్గురు నేను 5 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకోవడానికి పనికి వచ్చేలాగా ఉండాలి అని అనుకోవాలి. అది వాళ్ళకి చెప్పాలి. అంటే నేను ఒక 5 years తర్వాత నేను ఇది చెప్తే నాకు నిన్ను నేను ఎగ్జాంపుల్ తీసుకునేలాగా నాకు ఉండాలి అని అనుకోవడానికి ఫస్ట్ వాళ్ళ మీద మనం ఓకే చెప్పాలి. సార్, ఇప్పుడు చాలా చేంజెస్ జరిగాయి మన సమాజంలో. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చింది, ఇప్పుడు ఈవెన్ సింగిల్ పేరెంట్ వరకు కూడా మార్పులు జరిగాయి. ఇన్ ద సేమ్ వే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా మార్పులు జరిగాయి. ఏదైతే డబ్బు సంపాదిస్తుందో దాని మీద పెట్టుబడి పెట్టడం ఒకటి మనకు అలవాటు. ఇంతకుముందు భూమి మీద ఎందుకు పెట్టేవాళ్ళం? అగ్రికల్చర్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి పెట్టేవాళ్ళం. అదే టైంలో జూబ్లీహిల్స్లో కొనమంటే ఎవరు కొనలే. తర్వాత వ్యాపార నేపథ్యం చాలామంది వచ్చారు, కొనుక్కున్నారు, రెంట్లు, షాపులు అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక సామాన్యుడికి నిజంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పనిచేస్తుందా? ఇప్పుడు వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అది కాదు కదా, వాళ్ళు ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు కదా. సో ఆ రియల్ ఎస్టేట్ అనేది నిజంగా వాళ్ళకి ఒక సూటబుల్ ప్రోడక్ట్గా ఉంటుందా? అంటే రియల్ ఎస్టేట్ అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఇంకెప్పటికీ ఉండేది. అంటే ఐఎమ్ నాట్ దట్ నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను చెప్పడం కాదు. ఓకే. ఎందుకంటే మనిషి అది పుట్టి చచ్చిపోదు. వాళ్లకు మళ్ళీ పిల్లల తర్వాత పిల్లలు అలాంటివి జరుగుతూ ఉంటుంది. అవును. అండ్ అర్బనైజేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్, ఇవాళ ప్లాట్లు ఉండొచ్చు, అపార్ట్మెంట్లు ఉండొచ్చు, రేపు ఇంకొక కొత్తగా మనకు టైమ్ షేర్స్ వస్తున్నాయి, వెకేషన్ స్టేస్ వస్తున్నాయి, కోవర్కింగ్ ప్లేసెస్ వస్తున్నాయి, లివింగ్ ప్లేసెస్ వస్తున్నాయి. అంటే ఇవన్నీ రియల్ ఎస్టేటే. కమర్షియల్ మాల్స్ వస్తున్నాయి అండ్ హైపర్ మాల్స్ వస్తున్నాయి. అంటే ఎన్ని రకాలుగా మారుతుందంటే ఇండస్ట్రియల్లో కూడా రకరకాల ఇండస్ట్రియల్ హబ్స్ వస్తున్నాయి, అందులో కూడా ఇవన్నీ ఏంటి, వాళ్ళ నేను ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తే అది కూడా రియల్ ఎస్టేటే, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటాం, రైట్. సో ఇక్కడ కూడా ఏంటంటే మనుషులు ఎప్పుడైతే మైగ్రేట్ అవుతున్నారో, నేను సంపాదించుకుంటున్నాను, నేను ఒక దగ్గర ఉంటే అక్కడే ఉంటాను అనేది ఉండదు. మనిషికి నేను చెప్పినట్టు ఇంతకుముందు ఒక 2-3 డెస్టినేషన్స్ మారిపోతాడు అతను ఓన్ ప్రాపర్టీలో కూడా. రెంటల్లో ఎక్కువ మారుతుండొచ్చు, కానీ ఓన్ ప్రాపర్టీలో కూడా స్టేజ్ని బట్టి మారుతుంది. ఎందుకంటే అతను క్యారియర్ స్టార్ట్ చేసిన ఎవరిని తీసుకున్నా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు 3 bedroom ఉంటుంది, 2 పిల్లలు ఉన్న తర్వాత ఇంకెవరైనా వస్తే 4 bedroom కావాలని కోరుకుంటాడు. అది కంజెస్టెడ్ అనిపిస్తుంది, ఎందుకంటే నలుగురికి సంబంధించిన యూస్ఫుల్, నాన్ యూస్ఫుల్ మెటీరియల్ అంతా కూడా 4 గోడల మధ్యలో పెట్టుకోవాలి కాబట్టి.
2 బెడ్రూమ్కు 3 బెడ్రూమ్కు వాడు ఒకటో కారు 2 కార్లు ఇస్తాడు. ముగ్గురు అయిపోతే 3 కార్లు అంటే ఆ కార్ల కోసం అనే కూడా ఇల్లు మార్చే పరిస్థితి వస్తుంది. దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ విల్ ప్లే ఎ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ రియల్ ఎస్టేట్. లైఫ్ స్టైల్ మారిన తర్వాత, కరోనా తర్వాత మనుషులకు లైఫ్ స్టైల్ తర్వాత ఫామ్ హౌసెస్ చిన్న కూడా మనకు కొంచెం డబ్బులు ఉన్న తర్వాత నాకు 1 ఎకరమో 2 ఎకరాల్లో ఉండాలి. బట్ అందులో మళ్ళీ 1000 గజాలలో ఫామ్ హౌస్, 500 గజాలలో ఫామ్ హౌస్ అనేది కూడా చాలా వచ్చాయి అనార్గనైజ్డ్. అవన్నీ బక్వాస్. దాంట్లో ఫామ్ హౌస్ అనేది ఉండదు. అందులోనూ ఒక వాచ్మెన్ పెట్టుకొని అందులో పళ్ళు అన్ని పెంచుకొని వాడు తర్వాత ఉంటాడో సస్తాడో తెలియదు, అది ప్రమోట్ చేసిన వాళ్ళు. ఇవన్నీ నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్. అదంతా ఒక ఆర్గనైజ్డ్గా జరిగితే కార్పొరేట్ దాంట్లో జరిగి దానికి ఒక కార్పస్ క్రియేట్ అయ్యి అదేదైనా పెద్ద కంపెనీలు దానికి ఒక సిస్టమ్ మెకానిజం డెవలప్ చేస్తే అది వేరు. అది కొంటున్నప్పుడే ఆ సిస్టంలోకి రావాలి. అది అది వస్తున్నప్పుడు ఎంత అమ్మిన తర్వాత డాక్యుమెంట్ చేతులు పెట్టిపోతే కాదు. అందులో బైండ్ ఓవర్ చేయడం అనేది స్టార్టింగ్లోనే జరగవచ్చు అది. సో ఇది ఇంకొక 10-15 ఇయర్స్ దాకా ఇలాంటి అర్బనైజేషన్ అనేది చాలా జరుగుతుంది. అర్బనైజేషన్ తర్వాత ఏముంటుందంటే తర్వాత ఇండస్ట్రియల్ కానీ ఇంకోటి అయినప్పుడు చాలా శాటిలైట్ సిటీస్ మొదలైపోతాయి. సిటీస్ హైదరాబాద్లోనే కాకుండా ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ మధ్యలో ఇంకో దగ్గర ఇలాంటివన్నీ మొదలైపోతాయి. ఇవాళ ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి 100 విమానాశ్రయాలకు ఇంకో 5-10 ఇయర్స్లో ఇంకొక 500 విమానాశ్రయాలు మొదలైపోతాయి. ఇవాళ యూరోప్లో లేకుంటే యూఎస్లో, సౌత్ ఆఫ్రికా, అమెరికాలో అక్కడిక్కడ చిన్న వాటిల్లో చూస్తే డెవలప్డ్ కంట్రీస్ కనుక చూస్తే ఎక్కడిదక్కడ కూడా చాలా గ్రోత్ ఇంజన్స్, ఎకనామిక్ ఇంజన్స్ అన్నీ కూడా అక్కడ మొదలైపోతున్నాయి. దాన్ని బట్టి సో రేపు లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాతనే వాళ్ళు మనుషులకు ఆఫీస్ పే చేసుకోవాల్సిన పని లేదు. మనకు కూడా ఎందుకు ఆఫీస్ స్పేస్, ఈచ్ చైర్ విల్ కాస్ట్ అస్ సో అండ్ సో. కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటేనే మాకు తగ్గిపోతుంది. ఒక 30-40% కాస్ట్ తగ్గిపోతుంది. వాడు వస్తే కాఫీ ఇవ్వాలి, వాడు వస్తే ఒక చైరు, దానికి ఇది ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి బదులు అక్కడే ఉంటే నీకు నెట్లో కనెక్ట్ అయి ఉంటారు, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ వచ్చాయి. సో అలా మార్పులు వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏ సెంటర్లో, ఏ సిటీలో ఆ సిటీలో ఇలాంటి వాళ్ళు పోయి కూర్చోవడానికి కూడా పనికొచ్చేటువంటి సెంటర్స్ కూడా మొదలైపోతాయి. వీవర్క్ లాంటివి ఇంకో కంపెనీలు అక్కడ కూడా పోయి ఆ చిన్న ఇప్పుడు సూపర్ మార్కెట్లు ఎట్లయితే ఉన్నాయో అలాంటి దగ్గర మీరు పోయి అక్కడే కూర్చొని పని చేసుకునేలాగా ఉంటుంది అక్కడ. సో ఇలా రకరకాల రూపాంతరం అనేది రియల్ ఎస్టేట్ చేంజ్ ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ. రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని ఇంతకుముందు అనుకున్నప్పుడు నేను ఈ రోజున సంపాదిస్తున్నాను. మా మదర్, నేను 9 లక్షలు పెట్టి 9,000 పెట్టి నేను మా మదర్ దగ్గర నేను ప్లాట్ కొన్నప్పుడు రిటైర్ అయినప్పుడు తనకు వచ్చిన డబ్బులు ఒక 30 lakhs వస్తే ఆ ప్లాట్ అమ్మితే వచ్చింది 60 lakhs. అది తెలియకుండా సరదాగా పెట్టింది. వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపెడుతున్న గ్రాట్యుటీ, పిఎఫ్ అవి అన్నీ కలుపుకుంటూ వచ్చిన డబ్బుల కంటే ఇది ఎక్కువ ఉంది. అంటే మనం ఒక దగ్గర పెట్టిన డబ్బు. అందుకే నేనేం చెప్తానంటే ఎవ్రీ 3rd year 4th year మీకు బలవంతంగానైనా మీరు చిన్న అసెట్స్ కొనుక్కుంటూ వెళ్ళండి అని అంటాను. అది ఇట్ విల్ టర్న్ ఇన్ టు ద క్రోర్స్. ఎస్ సార్. కాకపోతే మనకి ఇంకా చాలా లైఫ్లో గోల్స్ కూడా ఉంటాయి. లైక్ పిల్లల్ని చదివించడం ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్ కదా. రియల్ ఎస్టేట్లో అంతంత ఇన్వెస్ట్ చేస్తే క్యాష్ అసెట్స్ లేకపోతే ఎట్లా సర్వైవ్ అవ్వాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది ఏదైతే ఉందో వీఆర్ వెరీ పూర్ ఇన్ ఇండియా. అసలు దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉండదు మన దగ్గర. ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి దగ్గర అసలు దాన్ని ఈ రోజు కూడా జీరో నాలెడ్జ్ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్స్ మనకు 35-40% ఉంటాయి. దాన్ని బట్టి లోన్లు ఇస్తాము అని అంటారు తప్ప మనకి మిగతా దాన్ని ఎలా చేసుకోవచ్చు, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ నీకు ఎంత ఇంక్రిమెంటల్ ఇది ఉంటుంది, నీ స్కిల్ సెట్ని కూడా పెంచుకుంటూ నువ్వు ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఉద్యోగం మారి ఇంకో ఉద్యోగానికి పోతే 30% నేను తీసుకోవాలి అని స్టాండర్డ్గా వచ్చి చెప్తాడు. ఏంటంటే ఉద్యోగం మారితే 30% అవుతుంది కదా సార్ అంటాడు. అరే నీ 30% నీ లోపల ఎన్హాన్స్మెంట్ ఆఫ్ స్కిల్ ఉందా? $1 million క్వశ్చన్. ఉద్యోగం మారాలి, 2 ఏళ్లకు ఒకసారి ఉద్యోగం మారాలి, 2 years ఇంక్రిమెంట్ మీద డిపెండ్ అవ్వాలి. ఆ తర్వాత 20,000 ఉన్నాడు 29,000 30,000 ఇంకో ఉద్యోగం తీసుకోవాలి. అంటే అది ఎక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతుంది నన్ను? అది ప్రమోషనా, ఎలివేషనా? ఇది మనకు చాలా వరకు అర్థం కాదు. అలాగే ఫైనాన్సెస్లో కూడా ఎవరికి అర్థం కాదు. ఇక్కడ ఏం ఆలోచించాలంటే నెక్స్ట్ 10 years నీ క్యాష్ ఫ్లోస్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇవాళ నువ్వు కొంటున్నావంటే నీ దగ్గర ఉన్నది 20% అమౌంట్ పెట్టే కొంటున్నావు. మిగతాది ఈఎంఐస్లో నీకు కరెక్ట్ ఏజ్లో కనుక పెట్టుకుంటే 30 years దాకా లోన్ ఇస్తారు, 35 years కూడా లోన్ ఇస్తున్నారు. నువ్వు ఎవరి డబ్బులు పెట్టి వ్యాపారం చేస్తున్నావు?
థర్డ్ పార్టీ డబ్బులు పెట్టి నువ్వు వ్యాపారం చేస్తున్నావు. ఎస్. దాంట్లో నువ్వు చాలామంది మళ్ళీ ఏమంటారు, స్టార్టింగ్ అంతా ఇంట్రెస్ట్లకే పోతుంది అని అంటారు. ఎండ్ ఆఫ్ ది డే అదైనా ఇదైనా నువ్వు ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎంత చేస్తున్నావు, రైట్? 10 ఏళ్లకు డబుల్ అవుతుంది నీ అమౌంట్. ఇది కానీ ఈ రకం కానీ ఆ రకం కానీ 10 yearsకి డబుల్ అవుతుంది అనుకుందాం నువ్వు కట్టేది. ఎస్. నీకు 4 yearsకే 5 yearsకే నీకు అసెట్ వాల్యూ డబుల్ అవుతుంది కదా. ఎస్. అంటే అక్కడ ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అక్కడ ఉన్నటువంటి ROI ఎంత, ఇక్కడ ROI ఎంత, అందులో నీ పర్సంటేజ్ ఆఫ్ ఇది ఎంత. ఓకే. అండ్ నీకు ఎవ్రీ ఇయర్ నీకు పెరుగుతున్నప్పుడు నీకు పెట్టేటువంటి 20% నీ ఈఎంఐని నువ్వు ఫిక్స్డ్ దాంట్లో పెట్టుకుంటావో ఫ్లోటింగ్ దాంట్లో పెట్టుకుంటావో కొంచెం ఆలోచించుకుంటే నీకు దీంతో పాటు ఇది ప్యారలల్ ఒకటి అనుకో నువ్వు ఎక్స్పెన్సెస్. ఓకే. కొంత నీకు రిస్క్ తీసుకో, దానికి తగ్గట్టుగా నీకు కొంచెం ఇన్కమ్ను ఒక 5% 10% పెంచడానికి ట్రై చేసుకో. అంటే ఒక 10 years రోడ్ మ్యాప్ కనుక గీసుకోగలిగితే నీకు ఆటోమేటిక్గా నీకు కనపడుతుంది. ఓకే. ఆ తర్వాత నీకు బాధ అనిపిస్తే ఒక 4-5 years తర్వాత ప్రీమియంకు దాన్ని అమ్మేసి నువ్వు బ్యాంకు కట్టేసి నువ్వు బయటకు వచ్చేసి ఇంకోటి తీసుకోను. ఓకే. అంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా నీకు రావాలి. అందరికి వస్తుందా అంటే ఎస్, నీకు అది ఇంపార్టెంట్. పిల్లల్లో ఎక్కడ నువ్వు స్కూల్ జాయిన్ చేయాలంటే నువ్వు 10 స్కూళ్ళు తిరగట్లేదా? వాళ్ళకి ఏది బాగుంటుందో అని మనం చూసుకోవట్లేదా? నువ్వు ఈ ఇల్లు బాగుంటుందా, ఆ ఇల్లు బాగుంటుందా అని రెంట్ కోసం తిరుగుతున్నావా? ఇది కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ కదా, చిన్న ఎడ్యుకేషన్ కదా. వై డోంట్ వీ డూ దట్? నీకు 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నీకు స్టాండర్డ్ డిడక్షన్స్, ఇల్లు, ఫుడ్, మిగతా మిస్లేనియస్, నీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్. 2 నీ పిల్లల చదువులు, వాళ్ళ బట్టలు, అది ఒకటి. 2వ ఎక్స్పెండిచర్. 3వ ఎక్స్పెండిచర్ ఈజ్ యువర్ సేవింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ ఇట్ ఈస్ దీంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ, లేదా నీ బ్యాంక్లో కొంత బ్యాలెన్స్ పెట్టుకోవాలి కాబట్టి నువ్వు పెట్టుకుంటావు. బ్యాలెన్స్లో పెట్టుకుంటే నీకు వచ్చే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంటుంది సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే? ట్రూ. ఎన్ని రోజులకు డబుల్ అవుతుంది? 18 years. యావరేజ్గా తీసుకుంటే నీకు ఒకవేళ క్యుములేటివ్ వస్తే 10 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 10 ఏళ్ళకి డబుల్ అయ్యకంటే వై డోంట్ యూ డూ దిస్? వై డోంట్ యూ డూ దిస్? ఇట్స్ అసెట్ కదా. యు ఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్, అదే వేరేది ఏం లేదు కదా. అవునా కదా? సో కొంచెం దీన్ని ఆలోచించుకుంటే, అంటే దానికి అంటున్నాను, నీకు ప్రతి వాళ్లకు ఏజ్ 23 to 25 years లోపల వీ షుడ్ టీచ్ దెమ్. వీ షుడ్ టీచ్ దెమ్ వాట్ ఈస్ పర్సనల్ ఫైనాన్సెస్. నీకు ట్రావెల్ కానీ లైఫ్ స్టైల్ కానీ తగ్గించుకోకుండా పోర్షనింగ్ మన చిన్న రోజులలో చూసుకుంటే చక్కగా వాళ్ళు చేసుకునేవాళ్ళు. దేవుడి దగ్గరికి పోవాలంటే ముడుపు పెట్టేవాళ్ళు. ఎందుకు? దాన్ని తీసుకొని దేవుడికి ఎంత వేయాలి, నేను పోవడానికి ఎంత అనేది పక్కన తీసి పెట్టేవాళ్ళు. నువ్వు తీస్తున్న డబ్బులలో నీది అనుకోకుండా ఉండాలి, ఇంకొకరికి సహాయం చేయాలంటే ముస్లిమ్స్ జకత్ అంటారు, లేకుంటే క్రిస్టియన్స్ ఇంకోటి అంటారు. మనము దేవుడికి ముడుపు కట్టేసి లేదా హుండీలో కొంత వేయాలనుకుంటూ మనకు ఉంది, పాత రోజుల నుంచి నేర్పారు. మనకు కూడా దీంట్లో ప్రతి దానికి నీకు వచ్చే 100 రూపాయలను నువ్వు ఏ రకంగా బైఫర్గేట్ చేయాలి. మనం ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తామో ఇక్కడ కూడా మనకు వచ్చే రూపాయిని మనం కొంచెం డివైడ్ చేసేసుకొని కొంచెం ఆలోచిస్తే మంచి చక్కటి సొల్యూషన్స్ దొరుకుతాయి మనకు. ఓకే. యూత్ మీద పెళ్ళి అవుతుందని అంటే ఇల్లు లేకపోతే పెళ్ళి చేయడం కూడా కష్టమైన సిచ్యువేషన్కి వచ్చింది. అంత చిన్న వయసులో డైరెక్ట్గా ఇల్లు కొనాలి అని ఒక ప్రెషర్ వాళ్ళ మీద కూడా బిల్డ్ అవుతుంది. ఒకప్పుడు ఇల్లు అంటే దాదాపుగా 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఆ వయసులో కట్టేవాళ్ళు, కొనేవాళ్ళు. కానీ 30 సంవత్సరాల కుర్రోడి మీద నీకు ఇల్లు ఉంటేనే పెళ్ళవుద్ది, నువ్వు ఏం చేసినా ఇల్లు కొనాల్సిందే, దాని మీద లోన్ పెట్టైనా అసలు నువ్వు కష్టపడాల్సిందే అని చెప్పి ఒక రకమైన ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అది ఎక్కడికి దారితీసింది అని అంటే, వాళ్ళు జాబ్ చేంజ్ అవ్వాలన్నా ఇప్పుడు నేను జాబ్ చేంజ్ అయ్యే గ్యాప్లో నాకు శాలరీ రాకపోతే నేను ఈఎంఐ కూడా కట్టలేనన్న భయంతో అక్కడ సమస్యలు ఉన్న ఇబ్బంది పడుతున్న యువత ఇప్పుడు ఉంది. సో ఇక్కడ చేంజ్ ఎవరిలో రావాలి? మాలో రావాలా లేకపోతే పేరెంట్స్లో రావాలా? అంటే ఇది నీకు కొంచెం ఎర్లీ ఏజ్లో నీకు ఈ క్వశ్చన్ వచ్చిందా ఏంటి? చాలా చాలా ఎఫెక్ట్గా చెప్తున్నావు. అంటే ఇది నువ్వు కూడా ఫేస్ చేసుకుంటావు. డెఫినెట్గా. నైస్, ఇంట్రెస్టింగ్. అంటే ఇది కామన్గా ఉంటుంది డెఫినెట్గా. ఈ రోజులలో ఉన్నటువంటి అమ్మాయిల తల్లిదండ్రులు ఏం చూస్తున్నారంటే, ఒకప్పుడు ఏంటంటే మనం కంబైన్డ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు అమ్మాయిని అక్కడ ఇస్తాము, అంత బాగానే ఉంది అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే బయటకు వస్తారో వాళ్ళకు ఒక సేఫ్టీ జోన్ అనేది చూసుకుంటాం. కొంచెం మనం క్వశ్చన్ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే సేఫ్టీ జోన్ అని ఉంటుంది. ఏంటంటే అడికంటే ఒక ఇల్లు అంటూ ఉంటే వాళ్ళు ఎంతో కొంత ఉంటే బతికేస్తారు కదా అని వాళ్ళు అనుకుంటుంటారు. అది తెలుసో తెలియకనో కొన్ని మనం అంటే 10 మందితో మాట్లాడుతూ కొన్ని వాటికి తెలియకుండా కొన్ని స్టిక్ ఆన్ అవుతాం, అట్లా అవుతున్నారు వాళ్ళు. కానీ
దీంట్లో 2 పాజిటివ్ ఫ్యాక్టర్స్ పెట్టుకోవచ్చు. మన కెపాసిటీ ఉన్నప్పుడు మనం ఎర్లీగా ఏదో ఒక ఇల్లు కోసం పెట్టుకుంటే ఈఎంఐతో పాటు కొంత యాడ్ చేస్తే దాంట్లో ఉంటుంది కదా అనేది ఒకటి. బట్ నాట్ ఎట్ ఆ ఏజ్లో ఉండేటువంటి ముద్దు ముచ్చట్లు లేదా వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ను వాటిని పొడగొట్టుకుంటూ ఇది చేయమని కూడా కాదు. వాళ్ళకి అది ఆ టైంలో దే షుడ్ సీ ద వరల్డ్, దే షుడ్ స్పెండ్ ఆన్ ఈచ్ అదర్, దే షుడ్ ట్రావెల్, ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో బట్ ఎట్ ద సేమ్ టైం కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు మొత్తానికి పాడు చేయకుండా, అంటే దానికోసం అని చెప్పి వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ కూడా మనకు వచ్చిన డబ్బులన్నీ మనం ఎక్కడో తిరిగేసేద్దాం, ఏదో బట్టలు కొనుక్కుందాం, ఏదో అవసరానికంటే మన స్థాయిని మించినటువంటి కార్లు కొనుక్కుందాం అనేది కాకుండా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనేది. బట్ ప్రెషర్ అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే వాళ్ళకి నేర్పాలి. ఒకవేళ ఇది ఉందనుకో, నీకు ఎంత వస్తుంది, ఒక 60,000 వస్తుందని అంటే ఎగ్జాంపుల్, 60,000 వచ్చినప్పుడు ఇదేదో మీరు కొంచెం చూసుకొని ఇది చేసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి తీసుకురావాలి. కానీ అంటే నాకు ఇల్లు లేకపోతే లేదు, ఇల్లు ఉంటేనే మంచి అమ్మాయి దొరుకుతుంది అని అనుకుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అది కూడా. సో అది 2 రకాల మార్పులు రావాలి. మన దగ్గర స్కోప్ ఉన్నప్పుడు, ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఆలోచించుకొని ఎర్లీగా మనం స్టార్ట్ చేసుకుంటే మనకు పిల్లలు పుట్టే టైం కల్లా మనకు అప్పుడు ఈ 2 బర్డెన్స్ లేకుండా ఉంటాయి. బికాజ్ పిల్లలు పుట్టగానే ఫస్ట్ 2-3 ఇయర్స్ ఒక రకమైన ఎక్స్పెండిచర్ ఉంటుంది, పాత రోజుల్లా కాదు. ఇవాళ ఎవ్రీథింగ్, డైపర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పర్ మంత్ అంత పాత రోజుల్లాగా ఉండేటువంటి ట్రెడిషనల్ మెథడ్స్ లేవు. కాబట్టి ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ ఒక 15,000-20,000 రూపీస్ పర్ మంత్ ఎక్స్పెండిచర్ వచ్చే రోజులు వచ్చేసినాయి ఈ రోజున. దాంతో పాటుగా వాళ్ళు కొంచెం కాన్వెంట్ ఎడ్యుకేషన్ పోయిందంటే స్థాయిని బట్టి 1,00,000-1,50,000 నుంచి ఒక 7-8 lakhs పర్ యానం వచ్చేటువంటి రోజులు వచ్చినాయి. పాత రోజులలో 4th year 5th yearలో ఎడ్యుకేషన్ మొదలవుతే ఇప్పుడు 2 yearsకే క్రష్లకు పంపడం దగ్గర నుంచి మొదలు పెడితే మీకు ప్రీ స్కూల్ దీంట్లోకి సమ్మర్ క్యాంపులు, ఇది హాబీస్, వీటన్నిటికి ఉంది. అంటే ఇవన్నీ కూడా మనము పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో పిల్లల ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏది ఎక్కడ మొదలవుతున్నప్పుడు ఎక్కడ కొంచెం ఎక్స్ట్రా నాకు బర్డెన్ అవుతుంది, ఆ రోజుకు నాకు వచ్చే శాలరీ ఎంత, నేను వీటిని మేనేజ్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది. సో అక్కడ ఇది చూసేవాడికి 10th ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, పాత రోజుల్లో ఇంటర్మీడియట్ అంటే గవర్నమెంట్లో 5,000-6,000 కడితే అయిపోయేది. ఇవాళ ఎక్కడ పోవాలన్నా కూడా 5 లక్షలు 10 లక్షలకు తక్కువ లేదు. సో ఆ 5-10 లక్షలకు ఉండాలంటే నువ్వు అప్పుడు అది పెడతావా, ప్లస్ వాడికి బైక్ కొనియాలి, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, ప్లస్ బర్త్డేలకు కంపల్సరీ ప్రతి అబ్బాయి బర్త్డే అంటే 50,000 రూపాయలు అడుగుతున్నాడు, ఈ బట్టలకు కానీ ఇది కానీ పార్టీలకు కానీ. అంటే కొన్ని చేంజెస్ అయిపోయినాయి. వాళ్ళ మీద కూడా సొసైటీ ఇంపాక్ట్ ఉంది, పిల్లల మీద కూడా. పిల్లలు ఎదిగి వాళ్ళ డిమాండ్స్ని తీర్చుకునే కంటే ముందు కూడా వాళ్ళతోటి నెమరేసుకోవడానికి ఉండేటువంటి ఒక చిన్న ప్లేస్ కూడా ఉంటే వాటితోటి బాగుంటుంది. కాబట్టి వాటిని కొంచెం కొన్ని వాటిని కొంచెం ముందు మొదలు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అది. ఓకే సార్, ఇప్పుడు చాలామంది మధ్యతరగతిగా మిగిలిపోవడానికి కారణం కంపారిజన్ అని చెప్పి నేను చాలా గట్టిగా ఆర్గ్యూ చేస్తాను. ఎదుటివాడు ఇల్లు కొన్నాడు అంటే నువ్వు ఇల్లు కొనాలి, ఎదుటివాడు కారు కొన్నాడు అంటే నువ్వు కారు కొనాలి, అవతల వాడికి ఐఫోన్ కొన్నాడు అంటే నువ్వు ఐఫోన్ కొనాలి. ఎవరు అంటే వాళ్ళు అనుకుంటారా, అది పక్కన వాళ్ళు అంటారు అనుకుంటున్నావు. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో వాళ్ళే ప్రోత్సహిస్తారు. అవును, ఎస్, ఇంట్లో వాళ్ళు చేశారు కాబట్టి నువ్వు ఎందుకు చేయట్లేదని చెప్పి ప్రోత్సహించి మరి చేసేలాగా చేస్తారు. ప్రోత్సహిస్తారో, రెచ్చగొడతారో, లేకపోతే మనను కొన్నిసార్లు డౌన్గ్రేడ్ చేయడమో ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏమంటున్నానంటే, మనకంటూ ఒక యూనిక్నెస్ను ఫస్ట్ మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వీడింతే అనేటట్టుగా ఫస్ట్ మనం చెప్పగలగాలి, అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలగాలి. అంటే ఎప్పుడైతే లేదో వాళ్ళు పక్కన వాళ్ళతోటి, అంటే దీంట్లో మళ్ళీ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక ఆస్పెక్ట్లో, పాజిటివ్ ఆస్పెక్ట్లో చూస్తే, అరే వాళ్ళందరూ చేస్తున్నారు కదా అని నువ్వు కూడా ఎందుకు చేసుకోకూడదు అనే ఒక ఆరాటం, పేరెంట్స్కు కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, వైఫ్ కానీ ఉండే ఆరాటంతో అదొకటి అడిగేది ఒక యాంగిల్. అది తెలుసో తెలియకనో నీకు అర్థం కావట్లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. దాని నుంచి మనం ఎంతవరకు తీసుకోవాలో మనం అంతవరకు తీసుకోవాలి. పాత జమానా పోయింది. ఇవాళ మనకంటూ ఫిల్టర్స్ ఉన్నాయి. కొన్ని ఏమో దాన్ని తీసుకొని వాళ్ళు అలా అంటున్నారు చూసావా అని బాధపడతాం. కొన్ని వాటి చెప్తుంటే కూడా మనం వినకుండా పక్కన పడేసేటి కూడా కొన్ని ఉంటాయి కదా. అలా దాన్ని మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని అంత నాకు లాభం అనుకుంటే నేను తీసుకుంటాను. నేను నా విషయం చెప్తున్నాను. అరే వాళ్ళు అంటున్నారు కదా, అది నాకు లాభం లేదనుకో, అదేంటని నేను తీసేస్తాను. నాకు అవసరం ఉన్న దగ్గర నేను వాడుకుంటాను. నెంబర్ 2, దాన్ని నెగిటివ్ ఫ్యాక్టర్లో కనుక మనం కొన్నిసార్లు ఆలోచిస్తే,
వాళ్ళు ఏమన్నా అనకపోయినా మనకంటూ ఒకటి గ్రోత్ అయితే కావాలి కదా మనకైతే. డెఫినెట్గా వాళ్ళు ఐఫోన్ కొంటాడా, నీకు ఐఫోన్ కంటే బెటర్గా ఏది ఉంటుంది అనేది మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. అంటే మన లైఫ్ని కానీ మన వే ఆఫ్ థింకింగ్ కానీ మనకున్నటువంటి గ్రోత్ను మనం మన లైఫ్ని ఎలా గ్రోత్ ఫ్యాక్టర్లో పెట్టాలనుకుంటున్నామో మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నామేమో మన చుట్టూ ఉన్న వాళ్ళను. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో మనం ఫెయిల్ అయిపోతున్నామేమో. ఓకే, ఓకే, నేను అది కాదుగా నేను ఇది చేస్తున్నాను అనేది ఆ పర్సనాలిటీని, ఆ వ్యక్తిత్వాన్ని స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోతున్నామేమో, అని అనుకునేలాగా మనం చేయలేకపోతున్నామేమో. అది కొంచెం చేయడం వల్ల వాళ్లకు తృప్తిగా ఉంటుంది కదా. సో మిడిల్ క్లాస్గా ఉండిపోవాలన్నది వాళ్ళది ఉద్దేశం కాదు, మనది ఉద్దేశం కాదు. బట్ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్స్ కొన్ని తేడాలు ఉంటాయి ఇక్కడ. అంటే మన చుట్టూ ఉన్న మనకు దగ్గరున్న వాళ్ళనే మనం కన్విన్స్ అయినప్పుడు ప్రపంచంలో బయటికి వెళ్ళి మనం ఎవరిని ఏం చేయగలుగుతాము? మన ఆఫీస్కి వెళ్ళి మన బాస్ని ఏం చూపించగలుగుతాము? మనకున్నటువంటి పక్కనున్న కొలిగ్ తోటి మనం ఏం హ్యాండిల్ చేయగలుగుతాము? సొసైటీని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము? సార్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ సైడ్ నుంచి కూడా కావాలి. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ అనకూడదు. బిజినెస్ ఒకటి సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఒక యూఎస్పీ ఉండాలి. లేకపోతే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లేదా బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. దెర్ ఇస్ నో చాయిస్, అసలు దెర్ ఇస్ నో ఛాన్స్ అక్కడ. సో మీ యూఎస్పీ ఏంటి? మీరు ఏ విధంగా బిల్డ్ చేసుకున్నారు దాన్ని? ఐల్ టెల్ యూ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను బిజినెస్లోకి రాకంటే ముందు నుంచి కూడా నేను అదే చెప్తాను. నాకు కలిసిన ప్రతి మనిషిని కూడా సరదాగా, ఇప్పుడు నా ముందు ఒక కెమెరా ఉంటే కెమెరామెన్ని కూడా నేను అదే అడుగుతాను. నేను అందరూ అదే పట్టుకుంటాను, నువ్వు కూడా అదే పట్టుకున్నావు కదా, నీ స్పెషాలిటీ ఏంటి చెప్పు, ఒక్క ఫోటోగ్రాఫ్ నువ్వు యూనిక్గా తీసింది ఏదన్నా నాకు చూపించట్టు ట్రై చేయనంటాను నేను. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐస్ బ్రేకింగ్ అనేది ప్రతి మనిషి లోపల జరగాలి. ఓకే, నీకంటూ ఓన్ సిగ్నేచర్ అనేది ఎట్లయితే మనం నాదే అని అనుకుంటామో అలాగే నీకంటూ ఒకటి ఉండాలి. అది అంటే అబ్దుల్ కలాం చెప్పినట్టు నో థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అంటాడు. సో యూ నీడ్ టు బి యూనిక్. నువ్వు ఒక ప్రపంచంలో ఒక అపరూపమైన మనిషివి. నువ్వు యు ఆర్ యూనిక్ బై యువర్ సెల్ఫ్. యూ ఫస్ట్ యూ సర్టిఫై దట్ అండ్ నేను యూనిక్ అని సిగ్నేచర్ పెట్టుకో. కింద రాయి ఫస్ట్ సిగ్నేచర్ పెట్టేసేయండి. ఐఎమ్ యూనిక్ అని సిగ్నేచర్ పెట్టుకోండి ఫస్ట్. పైన ఒక పారాగ్రాఫ్ తర్వాత పురుసత్గా రాసుకోండి ఏంటో. అప్పుడు పెట్టినప్పుడు ఆ సిగ్నేచర్కి వాల్యూ ఉండేలాగా రాయండి. అంటే నేను చెప్పినంత ఈజీ కాదు, కానీ ప్రతి దాంట్లో స్కోప్ ఉంది. అంటే ఆ పాత రోజులు వేరు, ఎప్పటికప్పుడు పాత రోజులే, రేపటికి మళ్ళీ ఇవాళ పాత రోజే, ఎప్పటికీ స్కోప్ ఉంది. నువ్వు ఏ దేంట్లో ఉన్నావో, బిజినెస్లో ఉన్నావో, 1కి 2కు ఇవాళ మనకు అదృష్టవశాత్తు మనకు అద్భుతమైనటువంటి గూగుల్ మాత ఉంది, బోల్డ్ అంతా ఇస్తుంది. దానికంటే ఇంకా అద్భుతమైనది చాట్ జీపీటీ ఉంది. దానికి పోయి మనం అడిగితే బోల్డ్ అన్ని మాటలు మనతో మాట్లాడుతుంది. నువ్వు దాంతో మాట్లాడి నీ లోపల నీ చాట్ జీపీటీ నీలాగానే యాక్ట్ చేయడం కూడా మొదలు పెడుతుంది. హౌ యూ గివ్ ప్రాంప్ట్స్ అంటే నీలాగానే ఆలోచిస్తుంది అది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్కేల్ను బార్ చేయాలి. అంటే స్టాండర్డ్ టెంప్లెట్ పెట్టుకొని నాకు ఇలాగే ఉండాలా, లేకుంటే ఎవరిదో చరిత్ర మాట్లాడుకొని వాడు అలా గొప్పోడైనాడు, వీడు ఇలా గొప్పోడైనాడు, మాట్లాడొచ్చులే, ఆ స్థాయికి పోతే ఎవడైనా మాట్లాడేస్తాడు, ఇవన్నీ వద్దు. అవన్నీ ఏం వద్దండి. మన పక్కన దగ్గరలో ఉన్న వాళ్ళని కొన్ని తీసుకుందాం. నీకున్నటువంటి మేనరిజమ్స్, నీకున్న స్ట్రెంగ్స్, నీకున్న వీక్నెసెస్, నీకున్నటువంటి స్కిల్ సెట్, నీకున్నటువంటి కొంచెం కొద్దిగా వైల్డ్గా ఉన్నటువంటి అంబిషన్స్, అది అనుకుంటాం. కానీ ఇప్పుడు వద్దు సార్, అది అన్నీ బైక్ నుంచి తీసేద్దాం అనుకున్నా కానీ అదే నడిచిపోతుంది. మళ్ళీ రిస్క్ ఎందుకు, మళ్ళీ తీసేస్తే మళ్ళీ ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను. ఇవన్నీ వద్దు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తట్టుకుంటావు? నువ్వు తట్టుకోకపోయినా నీకు అంతే. యు ఆర్ నాట్ గోయింగ్ టు డై, యు ఆర్ నాట్ గోయింగ్, నీ మెదడేం కరిగిపోదు, నీ ఊడిపోదు. నీ 24 గంటలు 30 గంటలు కాదు, 18 గంటలు కాదు. అరే దాన్ని యూ స్టార్ట్ లవింగ్ ఇట్. నువ్వు పడిపోతే పక్కన నవ్వుతాడు, నవ్వుతే నవ్వని వాడికో మెంటల్ నవ్వుతాడు. నీకు పోయింది నష్టమేముంది నీకు? వాడిని చూసి నువ్వు నవ్వు. ఎవడికి ఉంది నీ మీద నవ్వే అంత ఓపిక ఎవడికి ఉంది? 1-2 సార్లు నవ్వుకుంటాడు వాడు. తర్వాత వాడి జీవితంలో 2 దెబ్బలు తగిలిన తర్వాత వాడి మీద వాడే నవ్వుకుంటాడు వాడు. సో బీ యూనిక్. సో యూ నీడ్ టు బి యూనిక్ అండ్ యూ నీడ్ టు క్రియేట్. నాకంటూ 10 మంది నాకు పరిచయం లేని వాడు మనుషుల్లో నా గురించి మాట్లాడుకోవాలి. పరిచయం లేని మనుషుల్లో కనీసం 4 మాట్లాడుకోవాలి. 10 మంది కూడా కాదు, 4 మాట్లాడుకోవాలి అని అనుకునే దాంట్లోకి రావాలి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఫ్లాగ్షిప్ అనేది 20% సరదాలని పక్కన పెట్టండి, హాబీస్ అని పక్కన పెట్టేసాయి. నీది ఏంటి మెయిన్? సో అది దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని దాంట్లో రకరకాల పోస్ట్ మార్టం చేయాలి, రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఒక కుక్, ఒక షెఫ్ తన సిగ్నేచర్ డిష్ అని అదే పన్నీర్ని తీసుకొచ్చేసి, అదే టమాటాలు తీసుకొచ్చేసి కొత్తగా ఏదో చేయడానికి ట్రై చేసి దానికి ఒక కొత్త పేరు ఎట్లా పెడతాడో, మీరు కూడా
మీరు చేసే పనికి ఒక కొత్త పేరు పెట్టుకొని దానికి మొత్తం మొదలు పెట్టాలి. అది రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, రిసార్ట్స్ అయి ఉండొచ్చు, కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, లేకుంటే ఒక ఫోటోగ్రఫీ అయి ఉండొచ్చు, ఒక మ్యూజిక్ అయి ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాన్ని అన్నీ రాసుకొని మీరు ఎంత దాన్ని తెలుసుకోవాలనుకుంటారో రాత్రులు అందరూ పడుకున్నాక మీరు మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టండి. చక్కగా మీకు నాకు అలవాటు ఉన్నట్టుగా డ్రైవ్ పోతూ ఆలోచించండి. అందరి గురించి ఆలోచించండి. వాడు ఏంటి ఇలా చేశాడు, ఇతను ఏంటి ఇలా చేశాడు. అప్పుడెవరో యూనో చలం ఆ రోజులలో అది రాశాడు సాహిత్యం, నవీన్ ఇలా రాశాడు, లేదా ఈ ఫోటోగ్రఫీలో ఇతను ఇలాంటి ఫోటోగ్రఫీ ఇతను తీసుకొని వచ్చాడు. వాటికి ఉన్న యూనిక్నెస్ ఏంటి, నేను ఏదన్నా తీస్తే దాంట్లో ఏదైనా చేయొచ్చా, ఏం లేదు. ఒక ఎలుక పరిగెడుతుంటే ఒక ఫోటో తీసేసి దానికి ఒక చిన్న క్యాప్షన్ పెడితే కూడా నీకు పాపులర్ అవుతావు. ఇలాంటి వాటికి మీకు కూడా ఏదైనా ఐడియాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. యూ నీడ్ టు బి యూనిక్, యూ నీడ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇంట్రావర్ట్స్కు ప్రపంచం లేదు. యూ నీడ్ టు బి అన్ ఎక్స్ట్రావర్ట్. ఎక్స్ట్రా స్మార్ట్ అనేసి అనుకో, లేకుంటే పక్కన వాడు నిన్ను ఏమనుకుంటున్నాడు అనేది వద్దు. అమెరికన్ స్టైల్, బ్రిటిష్ స్టైల్ అనేది రెండు ఉంటాయి. చాలాసార్లు చెప్తాను నేను. ఆ స్టైల్లో నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోకపోతే ఎవడు నేను పట్టించుకోడు. నిన్ను ఎవడో వచ్చి పొగడాలనుకుంటే అది ఎవడు పొగిడితే వాడికి ఎందుకు, నీ గురించి ఏం తెలిసి పొగుడుతాడు? వాడికి అవసరం ఉంటే పొగుడుతాడు. వాడికి అదే పనిగా పొగుడుతున్నాడంటే అదేదో ఉంది అక్కడ. అయినా వాడు ఎందుకు పొగడాలి? నిన్ను నువ్వు పొగడేలాగా చేసుకో. నీ గురించి నువ్వు ఆవిష్కరించుకో. ఓకే సార్, కంక్లూజన్. సక్సెస్ గురించి అందరూ అడుగుతారు, ఫెయిల్యూర్ గురించి మీ స్టేట్మెంట్ ఏంటో చెప్పి కంక్లూడ్ చేయండి. ఫెయిల్యూర్ ఈజ్ ఎ లెర్నింగ్. ఫెయిల్యూర్ అనేది అసలు డిక్షనరీలో తీసిపడాల్సిన పదం. డిక్షనరీలో అసహ్యకమైన పదం, బూతు ఏదైనా ఉందంటే ఫెయిల్యూర్. ఎట్ ద సేమ్ టైం సక్సెస్. ఫెయిల్యూర్ అనేది ఏమి ఉండదు లైఫ్లో. ఫెయిల్యూర్ ఈజ్ డెత్. ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ డెత్, దెన్ యు యాక్సెప్ట్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్స్ అండ్ సక్సెసెస్ ఆర్ యువర్ జర్నీస్ అండ్ ఇట్స్ యువర్ మైల్ స్టోన్స్. ఒక దగ్గర ఆగుతావు, ఒక దగ్గర పరిగెట్టినప్పుడు ఏమి ఉండదు, ఆగినప్పుడు ఏముండదు. పడుకోవడము నడవడం లాంటిది. పడుకోకపోతే నడవచ్చా? పడుకోకపోతే లేవగలుగుతామా? లేస్తే పడుకోవడం ఉండదా? రెండు ఉండాలి. నిద్రపోవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఫెయిల్యూర్ అంత ఇంపార్టెంట్. లేచి నీ పనులు నువ్వు చేసుకుంటూ దానికి ప్రొడక్టివిటీ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో అది సక్సెస్కు ఇంపార్టెంట్. అది ఓకే. నేను చెప్పింది నీకు అర్థమైందో లేదో పూర్తిగా చెప్పండి సార్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ అని ఏదైతే అనుకుంటామో, ఇట్ ఈస్ ఓన్లీ ఎ హాల్ట్. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ రిజనరేటింగ్. బాడీ డిటాక్సికేషన్ జరుగుతుంది పడుకున్నప్పుడు. ఎస్. నీ లివరు, లంగ్స్. అందుకని కొంచెం ఎర్లీగా రాత్రి 3 దాకా తిని రాత్రి తెల్లారిన దాకా కాదు. బికాజ్ ద లైఫ్ సైకిల్ ఒకటి అలవాటు అయింది కాబట్టి 8-9 లోపల తినమంటారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది, మైండ్ సిగ్నల్ పంపిస్తుంది. అది పడుకుంటూ రిలాక్స్ అవుతూ కళ్ళకు పడుకోమని చెప్పి కిందికి పంపించినప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ అది అప్పుడు మొదలు పెడతాయి అవన్నీ కూడా. ఓకే. నీ లివర్ ఫంక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, లంగ్స్ అప్పుడే అవుతాయి. అన్నిట్లలో ఉన్నటువంటి ఆ డస్ట్ ఇది అంతా దాన్ని అన్నీ తీసేయడం మొదలవుతాయి. నువ్వు రాత్రి 1 గంట 2 గంటలకు తీసుకున్న వాళ్ళ లివర్ చూడు పనిచేయదు. అది అంటే నీకు ఆ 6 అవర్స్ 8 అవర్స్లోనూ ఏం చేస్తుంది, అదంతా అన్నిటిని ఎలిమినేట్ చేసేసి బయటికి వస్తుంది. కళ్ళల్లో ఉన్న బూసుల్లాగా ముక్కులో ఉన్నది, నోట్లో ఉన్నది, అన్నిట్లలోకి అవన్నీ వస్తున్నాయి. బికాజ్ ఇట్స్ గెట్టింగ్ ఎ ఒరైలింగ్ టైం. అది సర్వీసింగ్ టైం. అది ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో ఎ సర్వీసింగ్ టైం ఫర్ ద సక్సెస్. ఓకే. ఓకే. దెన్ నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు రీఛార్జ్ చేస్తున్నావు. యువర్ బ్రెయిన్ ఈజ్ చార్జ్డ్. ఎస్ అని అంటుంది మళ్ళీ. ఫెయిల్యూర్స్ ఇట్స్ అ ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటుంది. ఫెయిల్యూర్స్ అంటే డెత్తే. కుంగిపోతాడు అదంటే ఇట్స్ అది పక్కనున్న మనుషులు నీకు నువ్వు చేసుకోవడం. అందుకే ఇంట్రావర్ట్ అనేది నేను అనేది ఏంటంటే, ఇంట్రావర్ట్స్కి వచ్చే ఆలోచనలు ఇవన్నీ. ఓకే. నేను చేయలేను, కాదు, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, యాడ్ అవుతుంది నా వల్ల, వాటితో నేను మాట్లాడను, నేను అడిగితే వాడు కాదంటాడు. ఇవన్నీ ఇంట్రావర్ట్స్. ఓకే. ఏంది పోయి అడిగితే నేను లోపల అరకిలో మాంసం తీసుకుంటాడా, బ్లడ్ తీసుకుంటాడా? అమ్మ పోయేదేంది? ఆడు మన కమ్యూనిస్టులు చెప్తారు చూడు, పోరాడితే పోయేదే ఉంది తుండుగుడ్డ అంటారు కదా. పోతుంది అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా విషయాలు చెప్పారు. ఐ థింక్ నేను ఇంకా చాలా విషయాలు అడగాల్సినవి ఉన్నాయి,
ఈసారి మరింత రీసెర్చ్ చేయాల్సింది ఉంది. మీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను సబ్జెక్ట్ ఓరియంటెడ్గా క్యారీ ఫార్వర్డ్ చేశాను. నెక్స్ట్ టైం కొంచెం పర్సనల్ లైఫ్, అంటే మీ పర్సనల్ లైఫ్ అని కదా, ఒక పర్సనల్ లైఫ్లో హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉండాలి వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ పాడ్కాస్ట్ కోసం డెఫినెట్గా మీరు కూడా కొంచెం టైం కేటాయిస్తారని అనుకుంటూ నెక్స్ట్ పాడ్కాస్ట్ కోసం వాళ్ళని కూడా రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్.